దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరి ఈ రాత్రి మొదటి దినాన దేవుని వాక్యాన్ని అందించడానికి నా స్నేహితుడు మీ అందరూ చాలాసార్లు చెబుతారు. ఇంగ్లీష్ మార్కులు ఎన్ని వచ్చింది అని చెప్పారు చెప్పండి, మర్చిపోయారా? ఎన్నిసార్లు రాశాడో చెప్పానా? కానీ దేవుడు సమస్తము కూడా చేయగలిగిన వాడు. ఆ సబ్జెక్ట్ కన్నా ఫెయిల్ అవ్వకపోతే, అన్నిసార్లు ఫెయిల్ అవ్వకపోతే ఈ రోజున ఇక్కడ కూర్చునేవాడు కాదు, ఈ రోజున మనం బోధించేవాడు కాదు. ఆయన మార్గంలో ఆయన వెళ్ళేవాడు, ఆయన జీవితాన్ని ఆయనే జీవించేవాడు. దేవుని చేత పట్టబడేవాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు మా ఇద్దరి గురించి వర్తమానాల్లో సాక్ష్యాలు చెప్పారు. మేము దేవుని పరిచయంలో మేము ఇరువురు ఎలా ప్రయాసపడ్డామో, సేవకులతో కలిసి మేము ఎలాగున్నాము. సరే, నేనంటే అబద్ధం చెప్పవచ్చు, వారున్నారు, వారిని అడగండి. మా ఇద్దరు గారి గురించి మా ఊర్లో ఎవరినైనా అడగండి. ఒక ఆమె వస్తానంది, మరి ఆమె వస్తే బాగుండు, ఆమెతో కూడా తెప్పించేవాడు సాక్ష్యం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని విన్నాం. మన ఆహ్వానాన్ని అందుకొని మరి ఆ కోటపాడు, కృష్ణా జిల్లా కోటపాడు అనే గ్రామంలో దేవుని యొక్క పరిచర్య అక్కడ ఉంటూ టిఎన్రావుపేట, రమణక్కపేట, అలాగే ముద్దులగూడెం, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ మరి బైబిల్ మిషన్లో కూడా ఒక అధికారపూర్వకమైన హోదాలో గవర్నమెంట్ మెంబర్గా, బాడీ మెంబర్గా వారు ఉంటూ దేవుని యొక్క పరిచర్యలో ఆయా ప్రాంతాలు తిరిగి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. రీసెంట్గా వాళ్ళ పాప వివాహాన్ని జరిగించారు. తుఫాన్లో నేను వెళ్ళకపోయా, ఆయన కూడా నన్ను మన్నించినందుకు వందనాలు చెల్లిస్తూ మనందరి కరతాల ధ్వనులతో వారి వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాను. అందిస్తూ ఉన్న దేవుని వాక్యాన్ని వారు ప్రకటిస్తూ ఉండగా శ్రద్ధగా పొందుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు దేవుని మహాకృపను బట్టి స్తుతి, నైవేద్య ఆరాధన ఎంతో క్రమముగా, ఘనముగా పరలోకమందున్న దేవుడు, దూతలు, పరిశుద్ధులు ఇక్కడికి దిగి వచ్చి ఆరాధనలో ఏకీభవించారా అన్నట్టుగా, పరిశుద్ధుల సమూహము ఉన్నట్టుగా ఆరాధన జరిగింది. దేవునికే స్తోత్ర, దేవునికే మహిమ. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస కూడికలలోనికి మొదటి రోజు యాజకులైన వారు, యాజకురాలు, వారి కుటుంబము ఆలోచించి దీనుడనైన నన్ను ఈ మొదటి రోజు దేవుని వాక్యమును అందించడానికి నన్ను ఆహ్వానించి ఉన్నారు. ఆహ్వానించినటువంటి దైవదాసులకు, దాసురాలకు, వారి కుమార్తెకు నిండైన మనస్సుతో కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు వారి సేవను ఇంకను గొప్ప చేసి ఈ ప్రాంతంలో దేవునిని ఎరగనటువంటి వారందరినీ యోహాను వారి హృదయములను దేవుని తట్టు త్రిప్పినట్లుగా వారు ప్రయాసపడి అనేకుల హృదయములు దేవుని తట్టు త్రిప్పును గాక. ఆమేన్. దేవునికి స్తోత్ర. దేవుని పిల్లలారా, ఉపవాస ప్రార్థన అనేది ఘనమైనది. ఉపవాస ప్రార్థన ఉపకారమును కలిగించేది. అది నీ కుటుంబమునకు ఉపకారము, నీ వ్యక్తిగత జీవితమునకు కూడా ఉపకారము. ఉపవాస ప్రార్థన అనేక ప్రార్థనలు ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుని పాదాలు పట్టుకుని ఉపమే వాసః అనగా దేవునిని సమీపించేటటువంటి గొప్ప ప్రార్థన, దేవుని యొక్క కృపాసింహాసనమును కదిలించగలిగినటువంటి ప్రార్థన ఉపవాస ప్రార్థన. అట్టి ఉపవాస ప్రార్థన దినములు 3 రోజులు, ఈరోజు, రేపు, ఎల్లుండు దైవదాసులు చక్కగా ప్రకటన చేసి
ఏర్పాటు చేయగా మీరందరూ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉన్నారు. దేవుని పిల్లలారా, ఈరోజు ఉపవాసమును గూర్చిన మాటను చదువుకుని కొద్దిసేపు మనకి ఇవ్వబడిన సమయం దేవుని వాక్యమును ప్రకటించుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి వేదరాజమైనటువంటి వేదములకు వేదమైనటువంటి ఈ గ్రంథములో చిన్న ప్రవక్త రాసినటువంటి ఒక మాట, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. తీసిన వారు సహాయపడండి. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, బిడ్డలను స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, నీ పాదము నమస్కారములు. దీనుడనైన నన్ను నీ ప్రజల మధ్య నిలవబెట్టినందుకు నీకు స్తోత్రము. నేనే పాటివాడను, నేను దాసుడను ప్రభువా, నీ మాట ప్రకటించుటకు నిలవబడి ఉన్నాను. నన్ను నీ బోరగా వాడుకునము. మా మంచి బోధకుడైన యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఉపవాస ప్రార్థనలో ఏకీభవించిన దేవుని పిల్లలారా, త్రిత్వదేవుని యొక్క ఆశీర్వాదములు మీ అందరికీ మెండుగా కలుగును గాక, ఆమేన్. మనము పాత నిబంధనలో చూస్తే పెద్ద ప్రవక్తల గ్రంథము అనే పుస్తకములు ఉన్నవి, చిన్న ప్రవక్తలు అనబడే పుస్తకములు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. వాటిలో చిన్న ప్రవక్తగా పిలువబడినటువంటి యోవేలు ప్రవక్త రాసిన 2 వచనాలు 2వ అధ్యాయం నుండి మనం చదువుకున్నాం. మీరు ఈ కొద్దిసేపు వాక్యము మీదే మీ మనస్సును నిలిపిన ఎడల, ఒక భక్తుడు అన్నారు, మనస్సు యేసుని కథపై మలిపిన మహిమ చూతువు అన్నారు. ఈ ఉపవాస దినములలో మొదటి రోజు వాక్యము వినుచున్న దైవ భక్తులారా, వాక్యము ద్వారా దేవుడు మీ జీవితంలో ఆయన గొప్ప వెలుగు నింపును గాక, ఆయన మహిమ నింపును గాక, ఆయన యొక్క దీనత్వము కలిగినటువంటి గొప్ప మనస్సు నిలుపును గాక. కనుక దేవుని పిల్లలారా, 2 వచన భాగాలు మనం చదువుకున్నాం. మళ్ళొక్కసారి ఒక్కొక్కటిగా చదివితే నేను ఉపోద్ఘాతమును చెప్పి వాక్యములోనికి వెళ్ళిపోతూ ఉంటాను. మొట్టమొదటిగా 15వ వచనములో ఏమని ఉన్నది? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. అక్కడ సియోనులో అని ఉంది కదా. నేనేమంటున్నానంటే, ఇక్కడ బెయిర్షెబా సావాసము కలిగినటువంటి ఈ మందిరములో దైవదాసుడు ఉపవాస ప్రార్థనలు అని బాకా ఊదారు. ఊది వ్రత దినములు ప్రతిష్ఠించి ఈ 3 రోజులు 19, 20, 21 ఉపవాస దినములు అని యోవేలు రాసినట్టుగాని మీ అందరికీ ఏం చేశారు చెప్పండి? ప్రకటన చేశారు. ఎన్నో దినముల నుండి ప్రకటన చేయగానే మీరందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ ప్రార్థన ఫలితముగా దేవుడు మిమ్మలను మందిరములోనికి తీసుకుని వచ్చాడు. దీనుడనైన నన్ను ఈ వాక్యమును అందించడానికి ఇక్కడ నిలవబెట్టాడు.
ఆయన ప్రకటన చేయడం, మీరందరూ కూడి రావడం. వచ్చిన వారిలో ఏమంటున్నారంటే, పెద్దలను పిలువనంపుడి, చిన్నలను తీసుకుని రండి, స్తన్యపానము చేయు బిడ్డలను కూడా ఉపవాసములోనికి తోడుకుని రండి. ఇప్పుడు నేను అంటాను, ఇంచుమించుగా యోవేలు గారు రాసిన ఈ 2 వచనములలోని మనం మాట్లాడుకున్న భాగమంతయు నెరవేరుతూనే వచ్చింది. పెద్దలున్నారు, చెప్పండమ్మా, స్త్రీలున్నారు, పురుషులున్నారు, పిల్లలున్నారు. ఇంకొక మాట దగ్గరికి రావట్లా, స్తన్యపానము చేయు పిల్లలు. సహజంగా మనం ఏం చేస్తామంటే, చిన్న పిల్లలు స్తన్యపానము చేసే వయసులో వారికి కొంచెం నెలలు పెరిగే వరకు వారిని ఎక్కడికి తీసుకురాము? మందిరానికి తీసుకుని రాము, ఇంటి దగ్గరే ఉంచుతూ ఉంటాం. వారు బయటకు రాకూడదేమో అన్నట్టుగా మన ప్రవర్తన, మన ఆలోచన ఉంటుంది. కానీ యోవేలు ఏమంటున్నాడు? తల్లి యొక్క స్తన్యమును పట్టి పాలు త్రాగే చిన్న బిడ్డ ఉంటుంది, ఆ చిన్న బిడ్డను కూడా ఎక్కడికి తోడుకుని రమ్మంటున్నాడు? ఉపవాస ప్రార్థనలోనికి. ఉపవాస ప్రార్థనలో వారికి కూడా ఆ చిన్ని జీవితానికి ఉపకారం ఉన్నది, ఆ చిన్న జీవితానికి ఆశీర్వాదం ఉన్నది, ఆ చిన్న జీవితానికి దేవుని యొక్క గొప్ప బహుమానము మందిరములో దొరకబోవచ్చు ఉన్నది. దేవునికి స్తోత్ర. ఎందుకంటే స్తన్యము ఎలాగు పట్టి పాలు త్రాగవలను నేర్చుకున్నటువంటి ఆ బిడ్డ దేవుని వాక్యము ఇక్కడ వినబడుచుండగా ఉగ్గు పాలు త్రాగినట్టుగా దేవుని వాక్యమును తన హృదయములోనికి తీసుకుంటది చిన్న బిడ్డ. దేవునికి స్తోత్ర. ఒక మాట చెప్తాను, మరియా ఎలిజబెత్తమ్మ కలుసుకున్నప్పుడు వీరిద్దరు వందన వచనము చేయగానే వినాలి. ఇందులో ముఖ్యముగా మరియా వందన వచనము చేయగానే ఎలిజబెత్తమ్మ గర్భములో ఉన్న బాలుడైన శిశువుగా ఉన్న, పిండముగా ఉన్న బాప్తిస్మమిచ్చు యోహాను ఏమేస్తున్నాడు? అమ్మ ఏమేస్తున్నాడు? గట్టిగా చెప్పాలి, ఏమేస్తున్నాడు? మల్లాపూర్లో ఏ డాక్టర్ గారైనా మీ అబ్బాయి గర్భంలో గంతులేస్తున్నాడమ్మా అని గర్భిణీ స్త్రీని అడిగినట్టుగా ఎక్కడైనా ఉందా? మాట్లాడండి తల్లులారా. ఏమడుగుతాడు? నీ బిడ్డ తిరుగుతున్నాడమ్మా, కదులుతున్నాడమ్మా అని అడుగుతాడే కానీ ఏ డాక్టర్ గారైనా మీ బాబు గంతులేస్తున్నాడా అని అడిగినట్టుగా ఉందా? తల్లులు చాలా మంది ఉన్నారు, ఏ తల్లిని అడగలేదు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు రాయిస్తున్నాడు, యోహాను గారు ఏమేస్తున్నాడట? అమ్మ ఏమేస్తున్నాడట? గంతులేస్తుంటే తల్లి ఎలా తట్టుకుందో. ఎందుకు గంతులేస్తున్నాడంటే, నేను ఎవరిని గురించి అయితే ప్రకటించడానికి ముందు వెళ్ళబోతున్నానో ఆయనే నా వెనుక వస్తున్నాడు అని సంతోషముతో ఏమేస్తున్నాడు? గంతులు వేస్తున్నాడు. అందుకని స్తన్యపానము చేసే బిడ్డలను కూడా ఒకవేళ ఉంటే దేవునికి స్తోత్ర, ఉంటే దేవునికి వందనాలు. వారిని తోడుకొని వచ్చిన తల్లికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఒకవేళ బిడ్డను ఇంటికాడ నుండి ఉంచి వస్తే ఇప్పుడే ఫోన్ చేసైనా రప్పించేయండి చిన్న బిడ్డ. ఒకవేళ ఆ బిడ్డ కూడా వచ్చేసాడు అనుకోండి మందిరంలోకి, ఇప్పుడు యోవేలు గారు రాసిన ఆ మాట కూడా నెరవేరిపోతుంది. ఎందుకంటే పెద్దలు వచ్చారు, చిన్నలు వచ్చారు, స్త్రీలు వచ్చారు, పురుషులు వచ్చారు, వృద్ధులు వచ్చారు, యవనస్తులు వచ్చారు. నిజంగా యవన బలము ఎంత గొప్పది. పాస్టర్ గారు యవన బిడ్డలు పైన ఉండి మీరందరూ కింద ఉండి స్తుతి నైవేద్య ఆరాధన చేస్తుంటే నేను ఒక మాట చెప్తున్నాను, నేను పరలోకం వెళ్ళి మళ్ళీ మందిరంలో దిగి వచ్చాను. దేవుని స్తోత్రం. అంత చక్కటి ఆరాధన, అంతటి చక్కటి స్తుతి నైవేద్యం, హృదయము నిండునంతగా మనస్సు ఆనందించినంత చక్కటి ఆరాధన మీరు జరిగించారు. దేవుని పిల్లలారా, ఉపవాస ప్రార్థన అదియే గొప్ప ఆశీర్వాదం. అయితే ఇప్పుడు నేను ఈ వచనాలన్నీ నెరవేరుతూ వచ్చినాయి.
అక్కడతో ఆగకుండా కొంచెం ఏమన్నా ఇవ్వగలరు, కొంచెం ఇస్తే గొంతుగా బాగలేదు, కొంచెం ఇవ్వండి. దీనిలో చివరి మరలా వచనాలు కాదండి, కొంచెం సౌండ్ లైట్. దైవాత్మారమ్మో నా తనువున ప్రాలుమో, దైవాత్మారమ్మో నా తనువున ప్రాలుమో, నా జీవమంతయు నీతో నిండా జేరివసి ఓమో, నా జీవమంతయు నీతో నిండా జేరివసి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, ఈ వచనముల వరకు ఓకే. తర్వాత ఏమి రాస్తున్నాడు? పెండ్లి కుమారుడు చెప్పాలి, అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. ఇవి రాకడ రోజులు, రాకడ దినములు, చివరి రోజులు, ప్రభు వచ్చే రాకడ దినాలు, మనము ఎగిరి మేఘము ఎక్కే రోజులు. ప్రభు ఏది చెప్పారో అవన్నీ జరుగుతూ వస్తున్నాయి. కనుక నేను ఏమంటున్నానంటే, ఈ ఉపవాస ప్రార్థనలు మీ శరీర సంబంధమైన, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదముగానే కాకుండా, నేనేమంటానంటే ఈ ఉపవాస ప్రార్థనలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనే పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటుగా మిమ్మల్ని తయారు చేయునుగాక, అలాగున సిద్ధపరచునుగాక. ఇప్పుడు పెళ్లి కొడుకు ఎక్కడి నుంచి వస్తున్నాడు? అంతఃపురములో. పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి బయలుదేరాలి? గది అనబడేటటువంటి ఈ మందిరములో పెళ్లి కుమార్తె సిద్ధపడాలి. ఇప్పుడు ఈ మాటల మీద కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కదా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా పెళ్లి కుమార్తె యొక్క రూపము దేవుడు మీకు ఇచ్చునుగాక, ఆ సిద్ధపాటు ఇచ్చునుగాక. ఇప్పుడు వివాహం జరుగుతుంటే ఏ వివాహములోనైనా ఎవరు ప్రత్యేకమైన ఆకర్షణ చెప్పాలి? మా ఊర్లోనూ పెళ్లి కుమార్తె, మీ ఊర్లోనూ పెళ్లి కుమార్తెనా? అయ్యో, పెళ్లి కొడుకు కంటే కూడా ఎక్కువగా ఎవరిని చూస్తారు? భోజనం చేసేకి వెళ్ళిపోదాం రండి అన్నాం అనుకోండి, అగో పెళ్లి కూతురుని చూసొస్తా అంటారు. ఇదేంటో మరి, మాకే పాపం చేసుకున్నామో, పెళ్లి కొడుకుని చూసొస్తాం అనేవాళ్ళు ఒక్కళ్ళు కనపడరు. ఎవరిని చూసొస్తామంటారు? అమ్మ ఎవరిని చూస్తానంటారు? అంటే వివాహములో ప్రత్యేకమైన ఆకర్షణ ఎవరు అంటే పెళ్లి కుమార్తె. పెళ్లి కుమారుడు సిద్ధముగానే ఉన్నాడు. పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు జరగాలి, పెళ్లి కుమార్తె రెడీ అవ్వాలి. అందుకని క్రైస్తవ వివాహములో పెళ్లి కుమారుని ఇంటికి ఎవరు వస్తారు? పెళ్లి కుమార్తె వస్తారు. ముందు రోజే కొంచెం వాటర్ ఉన్నాయి ఇక్కడ. పెళ్లి కుమార్తెను ముందు రోజే తీసుకొచ్చి మా ఎక్కడ ఉంచుతారు అంటే విడిది ఇంటిలో ఉంచుతారు. ఏ ఇంట్లో? డైరెక్ట్గా ఏ పెళ్లి కుమార్తె అయినా నేను ఈ పూటే పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళిపోవాలని వచ్చేస్తుందా? రాదు. ఎక్కడ పెడతారు? విడిదింట్లో పెడతారు. ఏ ఇంట్లో అమ్మా? ప్రక్కనెక్కడో. ఆ విడిదింట్లో పెట్టిన తర్వాత పెళ్లి సమయానికి విడిదింట్లో సిద్ధపడద్ది. ఏ ఇంట్లో? నిజంగా దేవుని పిల్లరా, ఏ పెళ్లి కూతురునైనా పందిట్లో పెట్టేసి సిద్ధం చేస్తారమ్మా? ఎక్కడైనా సిద్ధం చేయరు. అలా సిద్ధం చేస్తే ఏమంటదంటే పెళ్లి కూతురు, నేను ఇక్కడ సిద్ధపడను, ఈ 100 మందిలో అందరిలోనే సిద్ధపడను. నాకు సిద్ధపాటుకి ఏం కావాలి? మరుగు కావాలి. నా సిద్ధపాటుకి ఏం కావాలి? ప్రత్యేకత కావాలి. నా సిద్ధపాటుకి ఏం కావాలి? ఒక గది కావాలి. అందుకనే పెళ్లి కూతురు వస్తుందంటే విడిదింటి దగ్గర ఏం సిద్ధపరుస్తారు?
గది సిద్ధపరుస్తారు. ఆ రాత్రంతా గదిలోనే ఉంటుంది. ఆ రాత్రంతా ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఏమని? రేపు నా పెళ్ళి ఎలా జరుగుద్దో, రేపు నా వివాహం ఎలా జరుగుద్దో. ఆమె మనసంతా తలంపంతా ఏంటి చెప్పండి? రేపు జరిగే వివాహమే. దేవుని పిల్లలారా, ఆ సిద్ధపాటు కోసమే రెడీగా ఉంటుంది. అయితే నేను చెప్పే మాటలు 4 మాటలు చెబుతున్నా. ఈ విడిది గదిలో ఆమె కొరకు ఒక 4 వస్తువులు సిద్ధపరిచి ఉంటాయి. అక్కడ ఏం సిద్ధపరిచి ఉంటాయి? 4 వస్తువులు సిద్ధపరిచి ఉంటాయి. పెళ్లి కుమార్తె రెడీ అక్కడ నుంచి ప్రయాణమై ఎంతో దూరం ప్రయాణమై వస్తుంది విడిదింటికి, అంతే కదమ్మా? పెళ్లి కుమారుడి దగ్గరికి ఎంత కారులో వచ్చినా, ఎంత వాహనంలో వచ్చినా, ఇక్కడికి వచ్చేటప్పటికి అలసట వచ్చేస్తుంది. పెళ్లి కూతురికి ఏమొస్తుందమ్మా? అక్కడేమో చక్కగా రెడీ అయి బయలుదేరినా ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చేటప్పటికి ముఖం వాడిపడిపోతుంది, అంతే కదా? వస్త్రాలు నలిగిపోతాయి, అంతే కదా? చాలా అందవికారముగా అయిపోతుంది. అందుకోసమే ఆమె సిద్ధపాటుకి ఆ గదిలో ఇడిదింటి వారు 4 సిద్ధపరుస్తారండి. అవి ఏమిటో నేను చెప్పి ఆ పెళ్లి కుమార్తె సిద్ధపాటు ఉపవాస ప్రార్థన ద్వారా ఎలాగూ సిద్ధపడద్దో చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వింటున్నారా? పైరప్పు వచ్చి కింద రెప్పని ఏమైనా బతుకులాడితే మాత్రం ఈ పూటకు బతుకులాడొద్దని చెప్పండి. ఈరోజు మన సిద్ధపాటు ఏ సిద్ధపాటు అని చెప్పాను? అయ్యో చెప్పాలి. పెళ్లి కుమార్తె సిద్ధపాటు. పెళ్లి కుమార్తె రూపం రావాలి. వస్తేనే ఒక్క చూపుతో ఆయనను ఆకర్షించేస్తాం. ఏ చూపుతో అమ్మ? ఏ చూపుతో? ఒక్క చూపే. యేసు ప్రభు అలా చూస్తే చాలు మనం ఆకర్షింపబడేటట్టుగా ఉండాలి, ఆయన తీసుకుని వెళ్ళేటట్టుగా ఉండాలి. పెళ్లి కొడుకు వచ్చేటప్పటికి ఒక మాట చెప్పన, పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వచ్చేటప్పటికి చింపిరి తల, చీవుడు ముక్కు, పేడ తట్ట ఉంటాడా అక్కడ? అమ్మ ఉంటాడా? వచ్చిన దారిని వచ్చేటప్పుడు 2 పట్టుకుని తీసుకొస్తారు, వెళ్ళేటప్పుడు ఎవరు లాకుండా పరిగెట్టేస్తాడు. ఎందుకని? మహాతల్లి ఎలాగుంది? చింపిరి తలతో ఉంది, చీవుడు ముక్కుతో ఉంది, పేడ తట్టతో ఉంది. ఇంకేమని చూస్తే పెళ్లి చేసుకుంటాడు ఏ పెళ్లి కొడుకు కన్నా? మరి యేసు ప్రభు వచ్చేసరికి మనం కూడా పాపముతో నిండి ఇలాంటి అవతారంతోనే మన నడక బాగోక, మన ఆత్మీయ జీవితము బాగుండక యేసు ప్రభు చూడగానే ఈ పెళ్లి కూతురు, నేను చెప్పిన పెళ్లి కూతురు లేకుంటే వచ్చిన యేసయ్య తీసుకెళ్తాడా మనల్ని? తీసుకెళ్ళాడు. అందుకని గదిలో సిద్ధపడాలి, ప్రార్థనా గదిలో సిద్ధపడాలి, మందిరములో సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు ఏమిటో చెప్తాను ఈ రాత్రి. దేవుని పిల్లరా, మొట్టమొదటిగా పెళ్లి కూతురు రాగానే ఆమెకు ఆ విడిది గదిలో పెట్టబడేది ఏంటో తెలుసా? అద్దము. ఏంటి చెప్పండి? ఆమె చూసుకోవడానికి ఏముంటుంది ఆ విడిది గదిలో? అద్దం ఉంటుంది. రాగానే అద్దం దగ్గర మీ స్త్రీలకు తెలుసుగా, నిలువుట అద్దం ఉందంటే ఎన్ని గంటలైనా అక్కడే ఉంటారు. నిలువుట అద్దం మీకు దొరికిందంటే ఇంకా అక్కడి నుంచి కదలరు. ఆయన ఏమైపోతున్నా పర్లా, ఎవరైనా ఇంట్లో అయినా. ఎందుకంటే ఆ అద్దము కదలనివ్వదు మనల్ని. ఇంకో మాట చెప్పన, అద్దము అబద్ధమాడదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అద్దము ఏ ఊర్లోని అబద్ధం ఆడద్దమ్మా? మా ఊర్లో కానీ మీ ఊర్లో కానీ. ఫోన్లే మల్లాపూర్ సెంటర్కి వెళ్ళి 1000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిందేమే, ఏమి నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నామని చెబుదాంలే అంటదా అద్దం? అందం. ముక్కు మీద మచ్చ ఉంటే మచ్చ ఉందనే చెప్పుద్ది, చొట్టబుగ్గ అయితే చొట్టబుగ్గ అనే చెప్పుద్ది, పెదాలు వంకర పోతే వంకరగా ఉన్నాయని చెప్పుద్దమ్మా. అద్దం అబద్ధం. నేను ఎందుకు చెప్తున్నానో వినండి. అందుకని ఆ విడిది గదిలో మొట్టమొదటిగా అద్దం ఉంటుంది. అద్దము ఉండేది ఎందుకు అంటే ఆమె ప్రయాణమై వచ్చింది కదా, చాలా దూరం నుండి వచ్చింది కదా, ఎంతో దూరం నుండి ప్రయాణమై వచ్చింది కనుక పెళ్లి కొడుకు ఇంటి వారు వచ్చి ఆమెను చూడకముందే ఆమె అద్దము దగ్గర ఆమె శుభ్రము చేసుకుంటుంది. తన ముఖాన్ని ఏం చేసుకుంటుంది? ఈ లోపల ఒకవేళ ఏమి శుభ్రం చేసుకోకముందే
ఎవరైనా ఇద్దరు పిల్లోళ్ళు పెళ్లి కూతురుని చూసొద్దాం రండి అని వచ్చారనుకోండి, ఇలాగా వచ్చిన తర్వాత ఏం ప్రయాణం చేసి వచ్చి ఇందా నేను చెప్పినావులా కనపడింది అనుకోండి, వీళ్ళిద్దరు పరిగెత్తి ఏం చెప్తారు చిల్చ పెళ్లి కొడుక్కి, ఆ పెళ్లి కూతురు నువ్వెట్ట చూసావు, పెళ్ళెట చేసుకుంటావు అన్నారనుకోండి, పెళ్లి కొడుకు ఉంటాడు మళ్ళీ అక్కడ. అందుకనే పెళ్లి కుమారుడింటి వారు వచ్చేసరికి పెళ్లి కుమార్తె తన ముఖమును ఏం చేసుకుంటుంది, శుద్ధి చేసుకుంటుంది, శుభ్రము చేసుకుంటుంది. కళగా ఉండాలి, కాంతిగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్ర. అందుకని ఆమె శుద్ధి చేసుకోవడానికి, ముఖమును శుభ్రము చేసుకోవడానికి, ముఖము మీద ఎక్కడ ఏ తేడా ఉందో సరి చేసుకోవడానికి వస్తువు మొట్టమొదటిది ఏంటంటే అద్దం. అద్దము భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఎప్పుడు అద్దం అబద్ధం ఆడదండి. అద్దం అద్దమే. జరిగిపోయిన కాలమైనా, జరుగుచున్న కాలమైనా, జరగబోయే కాలమైనా, ఏ కాలములోనైనా అద్దము అబద్ధం ఆడదు. దేవునికి స్తోత్ర. నేనేమంటున్నానంటే దేవుడు మనకు కూడా సిద్ధపడే ఒక మందిరం అనే గది ఇచ్చాడు. ఇక్కడ ఏ గది చెప్పాలి? ఏ గది? అయ్యో ఏ గది? మందిరం అనే గది. ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు మీకు ఇచ్చాడు. ఈ గదిలో కూడా ఒక అద్దం ఉన్నది. ఆ అద్దమే పరిశుద్ధ గ్రంథమైన, వేదములకు వేదమైన, వేదరాజమైన పరిశుద్ధ గ్రంథము. దేవునికి స్తోత్ర. దేవుని స్తోత్ర. ఇదేంటిదమ్మా? ఇదేం పేరు పెట్టానమ్మా నేను? అద్దం. ఆ అద్దం ఎలాగ అబద్ధం ఆడదో ఈ అద్దం కూడా. అమ్మ ఈ అద్దం అబద్ధం ఆడద్దా? ఆడదు. ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మణుడు. ఆయన అన్నాడు సాక్ష్యములో, నేను బైబిల్ గ్రంథములో తప్పులను వెతికి బైబిల్ గ్రంథంలో తప్పులు ఉన్నాయని చెబుదామని బైబిల్ చదివితే బైబిలే నా తప్పులు పట్టుకున్నది అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుచుకుందామా? వేదములకు వేదము, వేదరాజ్యము. ఈ వేదము యొద్దకు రాకముందు నేను హిందూ భక్తిలో ఉన్నప్పుడు 1000 శ్లోకాల పుస్తకం అని ఉండేది సంస్కృతములో. మనం ఎవరిని విమర్శించట్లా, నా సాక్ష్యములో ఉన్న మాట చెబుతున్నాను. ఆ శ్లోకాలన్నీ చదివేవాడిని, బట్టేవాడిని. దాంట్లో ఒక శ్లోకం చెప్తాను. ఏమని ఉండేదంటే, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యసుతాయ నమః. చదివి ఎన్నిసార్లు చదివినా దాని అర్థం ఏంటో తెలిసేది కాదు. ఎన్నిసార్లు చదివినా దాని అర్థము తెలియదు. ఏమిటి బ్రహ్మపుత్ర అంటే? బ్రహ్మ అనగా సమస్త సృష్టిని, జీవకోటిని కలగజేసిన వాడు. కలుగుగాక అంటే కలిగినవి. మనం మాత్రం ఆయన స్వహస్తాలతో చేయబడ్డాం. సమస్తము కలిగినది ఆయన. దేవాతి దేవుడు సృష్టికర్త. ఆయన పుత్రుడు ఎవరు అంటే ఆయనలో నుండి వచ్చిన కుమారాత్మ మన రక్షణార్థమై కాలము సంపూర్ణమైనప్పుడు కన్యక గర్భమందు జన్మించిన వాడే పుత్రుడు. ఆ పుత్రుడే దేవదేవుడైనటువంటి లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. అప్పుడు అర్థం కాలేదు, కానీ ఈ వేదం చదివిన తర్వాత అర్థమయ్యింది. ఏ వేదం? వేదరాజమైన పరిశుద్ధ గ్రంథము చదివిన తర్వాత ఆ పుత్రుడు ఈ పుత్రుడే, ఆ కన్యకాసుతుడు ఈ సుతుడే అని అర్థమైంది. దేవుని బిడ్డలారా, కనుక మనల్ని శుద్ధి చేసేది ఏమిటి అంటే ఈ గదిలో ఈ దేవుని వాక్యం అనే పరిశుద్ధ గ్రంథమే. అందుకే చూడండి, యెషయా భక్తుడు ఏమంటున్నాడు ఓసారి చదువుతారా దేవుని బిడ్డలారా? మీరు గమన యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతారా? యెషయా గ్రంథము. అమ్మా, మిమ్మను కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. అమ్మా, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడు. దేవుని స్తోత్ర. ఏమంటున్నాడు దేవుడు యెషయా గ్రంథంలో మాట్లాడుతూ? మీరు మీ దుష్క్రియలను ఏం చేయండి? శుద్ధి కడుగుకొనండి. మనం 3 సంవత్సరాల క్రితం కరోనా ఎదుర్కొన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఏమన్నా వాళ్ళు
చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి, ముఖం కడుక్కోండి, ఒళ్ళు కడుక్కోండి. శుద్ధి శుద్ధి. కానీ ఈ కడగడం ఏమిటి? పాపమును శుద్ధి. మీ ముఖమును కడగండి, మీ యొక్క పాపమును కడగండి, శుద్ధి కావించబడండి అని యెషయా గారు తెలియజేస్తున్నారు. దేవుని పిల్లలారా, పెళ్లి కుమార్తె అద్దము ముందు ఉండి ఎలాగైతే తన ముఖమును శుద్ధి చేసుకుంటుందో, ఈ మందిరం అనే గదిలో ఉపవాస ప్రార్థనలో ఏకీభవించిన దైవ జనాంగమా, వాక్యము ద్వారా మనం ఏం చేయాలి? మన పాపములను శుద్ధి చేసుకోవాలి, కడగాలి. ఎందుకని? యోహాను పత్రికలో రాయబడి ఉన్నది కదా, దేవుని బిడ్డలారా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మలను పవిత్ర. యేసు రక్తమే, యేసు రక్తమే మన శుద్ధి చేయగలదు. అందుకనే పాపము ఉన్నదని తెలియచేయు అర్థం ఏంటిదంటే పరిశుద్ధ. అందుకనే ఇర్మియా కూడా రాస్తున్నాడు చూడండి, 2వ అధ్యాయము, త్వరగా తీయాలి పరిశుద్ధ గ్రంథాన్ని. 2వ అధ్యాయము 22వ వచనం చదువుతారా? ఇర్మియా గ్రంథము 2:22 త్వరగా. నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము ఎలా కనపడుతుందంట? ఇంకా మరకుందంట, కాలిన మరకున్నట్టుగా. నువ్వు ఎంత కడుక్కున్నా నీ మరకే, పాపపు మరక ఏమవుతుంది? నా కనులకు కనబడుతుంది. మరి పాపపు మరక కూడా కనబడకుండా శుద్ధి కావించబడాలంటే యేసు రక్తముతో కడగబడాలి. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఎర్రబడాలని ఎన్ని సబ్బులతో ఉంటున్నారు. మా చిన్నప్పుడు ఒకే సబ్బు ఉండేది, లైఫ్ బాయ్ ఉంటే ఆరోగ్యం ఇవి అంటే. అసలు ఇప్పుడు లైఫ్ బాయ్ ఎక్కడ ఉంది? ఎక్కడన్నా ఒక ఇంట్లో కనబడుతుంది, ఎక్కడో. అదిగో మన పాస్టర్ గారు ఇంకా లైఫ్ బాయ్ ఏదో అవుతున్నారట. అంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు మర్చిపోలేదు అయ్యగారు. ఇంకా ఏమనేవారు? లైఫ్ బాయ్ ఉంటే ఆరోగ్యం నీవంటే. ఇప్పుడు లైఫ్ బాయ్ ఒకటి ఎన్ని సబ్బులు వస్తున్నాయి. కొంతమంది ఎన్ని సబ్బులతో తోమినా నాకు లేగానే ఉంటారు. అట్లాగే సబ్బు కాదు కానీ దేవుని పిల్లలు హృదయమును శుద్ధి చేసుకోమని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యం ఏమంటుందంటే, మీ పాపములు ఒకవేళ మీరు కడుక్కున్నను అవి ఎలాగున్నాయి? మచ్చ కనపడుతుంది, నాకు ఇంకా దాగు కనపడుతుంది. ఇంకా యేసు రక్తము చేత మీరు శుద్ధిగా వెంచబడాలి. దేవునికి స్తోత్ర. ఇర్మియా గ్రంథమే 4వ అధ్యాయము 14వ వచనములో కూడా దేవుడు ఏమంటున్నాడో చూడండి. ఇర్మియా గ్రంథము 4:14. యెరూషలేమా అంటే పరిశుద్ధ పట్టణం, దేవుడు కోరుకున్న పట్టణం, దేవుడు ఎన్నుకున్న పట్టణం, దేవుడు నివాసము చేసే పట్టణం. రేపు మరలా వచ్చి రాజుగా, రారాజుగా 1000 ఏళ్ళు పరిపాలించబోయే పట్టణం, సింహాసనం వేసుకుని. అలాంటి యెరూషలేము పట్టణమును గూర్చి ఏమంటున్నాడు ఆయన చూడండి. నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనము. ఓ యెరూషలేమా, ఓ యెరూషలేము ప్రజలారా, మీలో ఉన్న చెడుతనమును ఏం చేయాలట? కడిగి వేసుకోవాలి. దేవునికి మనకు అడ్డుగోడ ఇదేనండి. ఏది? పాపమే. ఇది అడ్డుగోడగా ఉంది. అందుకని చూడండి, మీరు మన భారతదేశంలో అనేక వృత్తులు ఉన్నాయి. మీరు వేరుగా అనుకోవద్దు. మనకి ఎలాగో అంటించేశారు కదా, ఆ వృత్తుల్ని పెట్టి కులాలు అంటించేశారు. కుమ్మరిని కుండలు చేసే ఆయన ఏమంటారు? కుమ్మరి అంటారు. వడ్రంగం చేసే ఆయన వడ్లవారు అంటారు. వ్యాపారం చేసే ఆయన్ని కోమటివారు అంటారు. ఇలాగా కులాల పేర్లు పెట్టారు. అవునా కదా? అంటే వేరు వేరు వృత్తులు ఉన్నాయి. ఒక మాట చెప్పనా? ఓ భక్తుడు అన్నాడు, మానవులందరూ ఒక్క వృత్తి దగ్గర సమానం అయిపోయారు. ఏ వృత్తో చెప్పనా? పాపపు వృత్తి. ఈ వృత్తి దగ్గర కులం లేదు, మతం లేదు, అందరూ సమానమే. ఆ వృత్తే పాప వృత్తి. అందుకనే యెరూషలేముతో చెబుతున్నాడు. యెరూషలేముతో అంటే యెరూషలేములో ఉన్న ప్రజలతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఓ యెరూషలేము ప్రజలారా, మీ పాపమును ఏం చేసుకోండి. అందుకని నీనెవె పట్టణములో యోనా ప్రకటిస్తే, వినండి, యోనా ప్రకటిస్తే వారు చెడుతనమును విడిచి రాజు మొదలుకొని సంజపానము చేయు బిడ్డల వరకు ఎక్కడ కూర్చున్నారంటే ఉపవాసములో కూర్చున్నారు. దేవుడు తన మనస్సును త్రిప్పుకున్నాడు. దేవునికి స్తోత్ర.
అందుకనే ఉపవాస ప్రార్థనలో ఉన్న దైవ జనాంగమా, రేపో మాపో ప్రభు వరుడుగా, పెళ్లి కుమారుడుగా, ప్రాణ ప్రియుడుగా ఆయన రాబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన నిన్ను మేఘమునకు ఆకర్షించేదిగా ఉండాలి అంటే ఈ యొక్క గదిలో, ఈ ప్రార్థనా గదిలో, దేవుని మందిరములో, అద్దమనే బైబిలు పరిశుద్ధ గ్రంథము దగ్గర నిన్ను నీవేం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. అందుకని చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనములో సౌలు అనబడే పౌలుతో మాట్లాడుతూ భక్తుడు అక్కడ ఏమంటున్నాడో చూడండి. 22:16. అమ్మా, తడువు చేయుట ఎందుకు? లేచి బాప్తిస్మమును పొంది. దేవునికి స్తోత్రం. సౌలా ఆయన ఏమన్నాడు? నేను దోషకుడను, హింసకుడను, పాపులలో చెప్పాలి ప్రధానుడను. ఒకవేళ పాపుల వరుస నిలవబెడితే దేవునిని దూషించిన వారిలో నేను ఎవరిని చెప్పండి? మొదటి వాడను. అలాంటి పౌలుతో మాట్లాడుతూ అంటున్నారు ఇక్కడ, నీవు బాప్తిస్మమును పొంది నీ పాపములు ఏం చేయాలి? కడిగి వేసుకోవాలి. మన భారతదేశంలో 12 నదులు ఉన్నాయి, పుణ్య నదులు. అందుకనే 12 సంవత్సరాలకు ఒకసారి ఏమొస్తాయి? పుష్కరాలు వస్తాయి. అంటే ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం చేస్తే 12 సంవత్సరాలు తిరిగి వస్తూ ఉంటుంది. మళ్ళీ రాగి నాణెమును తీసుకుని వెళ్ళి 12 నదులలో ముంచి వచ్చిన రాగి నాణము బంగారపు నాణెము అవ్వగలదా? చెప్పండమ్మా. రాగి నాణము వజ్రపు నాణెం అవ్వగలదా? వేమన గారు ఇదే చెప్పాడు తన వదినతో. తీర్థయాత్రలకు బయలుదేరుతుందంట వదిన గారు. వేమన గారు ఎవరైనా రెడ్డి అంత అనుభవించి ఈ లోకము సమస్తము వ్యర్థమేననుకుని గోచి పెట్టుకుని ఎక్కడ కూర్చున్నాడు? చెట్టు కింద కూర్చున్నాడు చివరికి వేమన్ రెడ్డి గారు. ఆయన తన వదిన తీర్థయాత్రలు వెళుతుంటే ఒక మాట అన్నాడు, వదిన నీకో మాట చెప్తే చేస్తావా అన్నాడు. ఏంటి నాయన? చెప్పాను. ఒక రాగి నాణెమని ఇచ్చి, వదిన ఇది నీ చెంగుకు కట్టుకో, స్త్రీలకు బహు జాగ్రత్త కలిగిన చోటు ఏ చోటు? దొంగోడోళ్ళు కూడా కాదు, నువ్వు చెంగుకు కడితే. అమ్మా, నేను చెప్పే మాట ఏం తప్ప? మీరు చెంగుకు కనుక ముడేస్తే దొంగోడు కూడా కత్తిరి పట్టుకుని చేయలేడు. మీ కోపం వస్తే కూడా ఏం మడుతారమ్మా? అయ్యో, మీ కోపం వస్తే ఏం మడుతారు? భర్త మీద రారా చూసుకుందాం. ఎవరిని? భర్తనే. శారమ్మ గారు ఏమందో తెలుసు, నా యజమానుడు అంది. ఇవాళ భర్తలు ఏమన్నారు తెలుసు? ఎవరు లేకపోతే యారా అంటున్నారు, ఎవరన్నా ఉంటే ఏమన్నా అంటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఏమండి, ఏళ్ళని దీవిద్దాం లేకుండా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నిజంగా మీకు కోపం వస్తే ఏం చేస్తారా? అలాగే ఈవిడు కూడా రాగి కాణాన్ని చెంగు కట్టుకుందండి. అదేంటి ఆయన, నేను ఏ నదిలో మునిగితే ఆ నదిలో ముంచి తీసుకొస్తాను, నువ్వు చెప్పిన మాట వినకపోతే ఎలాగా అని కట్టుకుని తీసుకెళ్ళింది. భారతదేశం అంతా పుణ్య నదుల్లో 12 నదుల్లో మునిగింది. 12 నదులలో ఆమె మునుగుతూ ఏముంచింది? ఈ రాగి నాణ్యాన్ని ముంచింది. చెంగు కట్టుకుని తీసుకొచ్చింది. అంత అయిపోయి తీసుకొచ్చి, వదిన నా రాగి కాని తెచ్చవా అని అడిగాడు వేమన గారు. ఇదిగోయ్యా, చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను, నా పొరుసు కంటే నీ రాగి నాణ్యనే జాగ్రత్త పెట్టాను అని తీసిచ్చింది. ఇలా చూశాడు, ఇలా చూసి అన్నాడు, అయ్యా జాగ్రత్తగా వినండి, ఇలా చూసి అన్నాడు, వదిన నేను ఇచ్చేటప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా రాగి కాణిలాగే ఉన్నదేమిటి అని అడిగాడు. అప్పుడు వదిన అంటుంది, అదేంటయ్యా, రాగి కాణి బంగారపు కాణి అవుద్దా నదిలో ముంచినంత మాత్రాన? అప్పుడు అన్నాడు, వదిన నీ పాపము కూడా అంతే. నీ శరీరము శుద్ధి అయింది కానీ నీ పాపము పోలేదు. పాపము పోవాలంటే రక్తము చిందించబడాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఎబ్రీ పత్రికలో అంటాడు, తీయొద్దు కానీ ఎబ్రీ పత్రికలో ఏమంటాడంటే, ఇదిగో పాప క్షమాపణకు రక్తము చిందించబడుట సామాన్యముగా చెప్పవచ్చునంటాడు. అందుకనే ఈ పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న నీవు పరిశుద్ధ గ్రంథమును చదువుతూ నీ పాపమును ఈ అద్దమనే పరిశుద్ధ గ్రంథము దగ్గర నువ్వేం చేయాలంటే శుద్ధి చేసుకోవాలి. పెళ్లి కొడుకు వచ్చేటప్పటికి మన ముఖం ఎలాగ ఉండాలమ్మా? చెప్పాలి. అవి ఎలాగ ఉండాలి? చక్కగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి, తేటగా ఉండాలి. ఇందా నేను చెప్పినట్టుగా
అంటున్నాం అనుకెట్ట. కొంతమంది పిల్లలు చూసారా, వీడికి రోతాడు ఈ దిక్కుకు వచ్చేస్తుంది. వస్తుందా రాదా? తల్లి కూడా తీయట్లే వాళ్ళ పిల్లల ముక్కులు. కనేదేమో ఏమా ముక్కు తీయటం అమ్మని పిలుస్తుంది, అమ్మా ఎక్కడున్నావు? కనేది ఏమేమా ముక్కు తీసేదా? ఇవాళ పిల్లలు తీయట్లే ముక్కులు, పిల్లోని శుభ్రంగా ఉంచట్లే. దేవుని పిల్లరా, ప్రభు వచ్చేటడికి మన ముఖం ఎంత సౌందర్యముగా ఉండాలి. నేను తర్వాత చెప్తాను, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే ముగిస్తాను. అప్పుడు దేవుని పిల్లరా ఆ శుద్ధి కావాలి. అందుకనే ఎన్నిసార్లైనా ఆ సబ్బుతో ఆమె ముఖము మరలా అడగద్దు. పెళ్లి కుదిరిన దగ్గర నుంచి క్యాలెండర్ ఎంకే చూస్తుంది అంటండి పెళ్లి కూతురు. ఎందుకు? డేట్లు ఎప్పుడు పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్దాం. నేనంటాను, ప్రభు త్వరగా వచ్చుచున్నాడు, ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పెళ్లి కొడుకు దేని మీద వస్తే పెళ్లి కూతురు తీసుకెళ్ళేటప్పుడు దాని మీదే తీసుకెళ్ళాలి, అంతే కదమ్మా. మూడు వేసిన తర్వాత అదిగో మా చెల్లు ఉంది కానీ నా పక్కన, నా సీటు పక్కన మా చెల్లు కూర్చుంటుంది, కానీ నువ్వు వెనకాల ట్రాక్టర్లో రా అన్నాడు అనుకోండి పెళ్లి కొడుకు, సర్లే వెళ్ళరా నేను తర్వాత వస్తలే అంటది. పెళ్లి కొడుకు పక్కన ఎవరు కూర్చోవాలి? వచ్చేటప్పుడు ఆడపడిచే కూర్చుంటుంది, వెళ్ళేటప్పుడు ఎవరు కూర్చుంటారు? పెళ్లి కూతురిదే స్థానం. చూడండి, పొద్దున్నే పెళ్లి కూతురుని చేసేటప్పుడు పెళ్లి కూతురుని పక్కన ఎవరిని కూర్చోబెడతారు? హైదరాబాద్లో కూడా కూర్చోబెడతారా? మల్లాపూర్లో కూడా కూర్చోబెడతారా? నేను మా ఊర్లో లేదనుకుంటున్నా, అంటే టౌన్లో కూడా ఉందన్నమాట ఈ సాంప్రదాయం. పెళ్లి కూతురు పక్కన తోడ. నేను వేరుగా లోక సంబంధంగా మిమ్మల్ని ఏదో నవ్వెచ్చాలో చెప్పట్లా. పెళ్లి కుమార్తెకు రూపను గురించి నేను చెప్తున్నాను ఈ మాటలు. పెళ్లి కుమార్తె తోడ పెళ్లి కూతురు కూర్చుని పక్కన కూర్చుని ఏమనుకుంటుందో తెలుసా? మీరు ఒక మాట, ఆమెకి సున్నిపిండి పెడితే తోడ పెళ్లి కూతురు కూడా పెడతారా? ఆమె నెత్తిన పూలెత్తి ఏమనెత్తినా పూలేస్తారా? ఆమె చేతులు అరటికాయలు పెడితే ఏమనుకుంటుందంటే తోడ పెళ్లి కూతురు నేనే పెళ్లి కూతురుని అనుకుంటుందంట. ఎప్పుడు దాకా? సాయంత్రం దాకా. అమ్మో, అసలు ఏముంది, ముందు పెళ్లి కూతురుని అట్టుంచు, తోడ పెళ్లి కూతురుని చూడలేం మనం. మెడెత్తుతూ ఉంటుంది, కాలర్ ఎట్టా అంటూ ఉంటుంది, ఏంటంటే నేను పెళ్లి కూతురుని అంటది. కానీ పెళ్లి కాడికి వచ్చిన తర్వాత ఏమైనా పక్కన తీసి పెళ్లి కొడుకుని కూర్చోబెడితే అప్పుడు పెద్ద ముఖం పెడతాయి. నువ్వు పెళ్లి కూతురుగా ఉండాలి కానీ తోడ పెళ్లి కూతురుగా మిగిలిపోకూడదు. ఓ దైవ భక్త జనాంగమా, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారులారా, మీరు శుద్ధిగా ఉంటే, మన హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు రాగానే ఒక్క చూపుతో మనల్ని ఆకర్షించేదిగా ఉండాలి. రాక అదే పెళ్లి కుమార్తె అంతస్తు. ఉపవాసమున్నను నీ మెరుపు తగ్గదు, ఉపవాసమున్నను నీ ముఖము యొక్క తేజస్సు తగ్గదు. ఎందుకో తెలుసా? ఆయన యొక్క ఆశీర్వాదము ఉపవాస ప్రార్థన ద్వారా నీ మీదకు దిగుచూ ఉన్నది. దేవునికి స్తోత్రం. చెప్పనా? చికెను మటను తిన్న మొఖాలు బాగున్నాయా? తోటకూర గోంగూర తిన్న మొఖాలు బాగున్నాయా బైబిల్లో? మా అయ్యగారు పిలిచాడు, ఓ పొట్ట అయ్యగారు వచ్చాడు, చికెను మటన్ వద్దంటున్నాడు, తోటకూర గోంగూర తినమని అనుకుంటున్నారా? పోషకాలు ఉన్నాయి అందులో. దేవుని స్తోత్రం. పోషకాలు ఉన్నాయి. అందుకనే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం తింటే వారి మొక్కలు మెరిసినవి. అలాగని ఆదివారం చికెన్ మానమాకని తొలిలో తెచ్చుకోండి, శుభ్రంగా తినండి, దేవుడు మిమ్మల్ని దీవించును కాక. కానీ తోటకూర గోంగూర ఎక్కువ తినండి అమ్మ. నేను సంఘం కట్టిన ఊరుంది, అయ్యగారి డిఎన్రాపేట పొలం చెప్తున్నాను అనుకోమాకండి. ఆ గడ్డ మీద ఈ చివరి నుంచి ఆ చివరికి అందరూ కాపులే, ఇంకో క్యాస్ట్ అనేది ఉండదు. మా సంఘం అంతా వాళ్ళే. గోంగూర పచ్చడి వారం రోజులు పెట్టినా తినొచ్చు. ఆ నేల మీద గోంగూర పచ్చడి అంత రుచుకుండా దాంతో ఉంటుందిగా. దేవుని స్తోత్రం. మీరు వచ్చినప్పుడు చేపిస్తా, లేదండి మీరు రారుగా. అయ్యగారు ఈసారి బస్సు పెట్టి తీసుకురండి క్రిస్మస్కి, గోంగూర పచ్చడి తొక్కేస్తాను. డిఎన్రాపేట గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. దేవుని స్తోత్రం. దేవుని పిల్లరా, ఎందుకు నేను అప్పుడప్పుడు అలా పక్కకి వెళ్తానండి? అలాగే వెళ్ళకపోతే మీరు నా వైపు చూడరు. కొంచెం అలాగే వెళ్ళి ఉప్పేసి కొద్ది రుచి పెట్టి మళ్ళీ ఇట్లా కొచ్చుకోవాలి మిమ్మల్ని. దేవుని స్తోత్రం. దేవుని పిల్లరా, అర్థము యొక్క శుద్ధి కావాలి. అందుకనే దైవజనుడు, మీరు వేరుగా దైవదాసయ్య గారు అని ఆయన అంటాడు, 7 శుద్ధులు కావాలన్నాడు ఆయన. ఏ శుద్ధులు? వస్త్ర శుద్ధి,
ఉదర శుద్ధి, మతి శుద్ధి, మనసు శుద్ధి, ఇల్లు శుద్ధి. కొంతమంది ఉంటారు, మీరేమనుకోమాకండి, కాపురానికి వచ్చే చీపురాడేరు మహాతల్లు, బూజు తెప్పలు ఎలాడుతూ ఉంటాయి. ఇల్లు కూడా ఎలాగుండాలి? ఇల్లు కూడా ఎలాగుండాలి చెప్పాలి. ఇల్లు కూడా ఎలాగుండాలి? శుద్ధిగా ఉండాలి. ఏ వస్తువు అక్కడే ఉండాలి. కరెంటు పోతేనట అగ్గిపెట్టు కూడా చీకట్లో ఇలా తెచ్చేలాగా ఉండాలట. మీరు అగ్గిపెట్టి ఎత్తుకే లోపల కరెంటు రానివారు. ఎక్కడ పెట్టారో తెలియదుగా, శుద్ధి ఒక చోట ఉంటారుగా. కొంతమంది ఉంటారు, ఇల్లు ఉడుతూ ఉంటారు, పేట తీరు, చేట తీరు, కోడు తీరు, ఎక్కడెక్కడే ఉంటే ఊడ్చుకొచ్చేస్తారు. అయిపోయిందంటే అయిపోయింది. ఆమె నాణ్యం పోతే ఇల్లు శుభ్రముగా ఊడ్చి నాణ్యము దొరుకు వరకు ఊడ్చిందండి. దేవునికి స్తోత్రం. ఇల్లు అంత శుద్ధిగా ఉండాలి. అందుకనే నన్ను దిద్దుము చిన్న ప్రాయం అనే కీర్తనలో దూరమునకు పోయి నిన్ను కాననైతిని నాయన. తప్పిపోయిన కుమారుడు ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు? తండ్రికి కనబడనంత దూరం వెళ్ళిపోయాడు. దుష్టుడైపోయాడు, చెడు స్నేహములు పట్టాడు. తండ్రి పంచి ఇచ్చిన ఆస్తంతో అయిపోయాక అనుకుంటున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళిన ఆయన కుమారుణ్ణి అనిపించుకునేటకు యోగ్యుడను. అలాగుందా నీ పాపము? అలాగున్నావా? నీవేమైనా ఉపవాస ప్రార్థనలు గడుపుతున్న సహోదరులారా, సహోదరిలారా, నీవు అర్థమనబడే బైబిల్ పరిశుద్ధ గ్రంథము దగ్గర నీ ముఖమును ఏం చేయాలి? శుద్ధి. చూడండి, కీర్తనల గ్రంథము 51వ కీర్తన 2వ వచనం చదువుతారా సారి? దావీదు భక్తుడు రాసుకుంటున్నాడు, అమ్మా నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు. దావీదు నాతాను చేత హెచ్చరింపబడి గద్దించబడిన తర్వాత 51వ కీర్తన రాస్తూ పశ్చాత్తాపపడుతున్నాడు దేవుని సన్నిధిలో. ఏమని? దేవా, నా పాపములు బాగుగా, అపవిత్రునైపోయానయ్యా, నీకు దూరం అయిపోయానయ్యా, నీ హృదయం నా హృదయం కలిసిపోయిందని వాక్యములో అపోస్తల కార్యములో ఉన్నను. నేను నీ హృదయానుసారముగా జీవించవలసిన వాడను, పాపములోనికి వెళ్ళిపోయానయ్యా, నన్ను శుద్ధి చేయవా. ఇంకో మాట అంటాడండి, మీరు వినాలి, జాగ్రత్తగా వినాలి. నన్ను నీ సన్నిధిలో నుండి త్రోసివేయకము, పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. త్రోసివేయకము. ఒక మాట చెప్పనా? ఈ దావీదు గారు అన్న మాట ఆదాము గారు అవ్వమ్మ గారు అంటే ఎంత బాగుండేదమ్మా. దేవా, తప్పు చేశాం కానీ ఏదేను తోటలో నుంచి మమ్మల్ని బయటకు త్రోసివేయొద్దయ్యా అంటే ఎంత బాగుండేది. బాగుండేదా లేదా? వాళ్ళిద్దరు అంటే నేను ఇవాళ మల్లాపూర్ రావాలా? ఈ వాక్యం చెప్పాలా? అవసరంలా. నేను అందుకే ఎప్పుడు చెబుతా మా సంఘాల్లో, నేను పరలోకం వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా మన ముత్తమామ ముందు చూసారా? ఏమమ్మ ముత్తమామ? అవమ్మామ దగ్గరికి వెళ్తానమ్మ. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. అవమ్మామ దగ్గరికి వెళ్ళి, అవమ్మ ఎంత పని చేసావు మా అమ్మ, నువ్వు అంత పని చేయటం వల్ల చిన్నప్పటి నుంచి ఒకసారి పెరిగిన సమీయల్ రంగారావు గారు మల్లాపూర్ వెళ్ళాడు, నేనేమో ఈ పల్లెటూరులో సేవ చేసుకున్నాను, నేను పిలిచినప్పుడు ఆయన రావడం, ఆయన పిలిస్తే ఇదంతా తిప్పలంతా నీ గురించేగా మా అమ్మ అని అడుగుతారు. ఆ మా అమ్మ ఏం చెప్పొద్దో తెలుసా? అయ్యా, నీకేం తెలుసయ్యా, ఆ పండు చూడగానే నా కన్నులకు రమ్యమైనదిగా కనబడిందయ్యా మనవడా, ముదుమనవడా, అందుకే ఇలా కోసుకున్నా, ఇలా తినేసా. నేను ఇంకో మాట అడుగుతా, మా అమ్మ నువ్వు తింటే తిన్నా, మరి తాతకి ఎందుకు ఇచ్చావు మా అమ్మ? తాతకు కూడా ఇచ్చావు కదా మా అమ్మ. మనం కూడా చూడండి, చేప ముక్కలు ఉంటాయి కదా, చేపలు కూర వండుతారు మీరు, నడుము ముక్కలు మియ్యి, తోక ముక్కలు మాయి, అంతే కదమ్మా. నడుము ముక్కలేమో ఉప్పు చూసే కారం చూసే మీ తినేస్తారు, చివరికి మిగిలేదేంటి మాకు? తోక ముక్కలే, తలకాయ ముక్క, తోక ముక్క. అవమ్మ గారు అడిచేయలా, ఆమె కిందే తాతకు కూడా ఇచ్చింది. తాత ఏం చేశాడో తెలుసా? చూశాడు, తినకపోతేనేమో ఏమని వదలాలి, తింటేనేమో ఆయన్ని వదలాలి. రెండు లెక్కేసుకున్నాడు. ఎవరిని వదులుదాం అనుకున్నాడు, ఎవరిని వదిలాడు? ఇప్పుడు పెళ్ళవంగా జరిగేది అదేగా, వాళ్ళ తండ్రిని వదిలేస్తున్నారు. దేవుడే చెప్పాడుగా, కనుక దేవుని పిల్లరా తాత మీద పెడద్దు మా అమ్మ. ఇప్పుడు ఇంకా తాత దగ్గరికి వెళ్ళే ఖాళీ లేదు, లేకండి వాక్యం చెప్పుకుందాం.
దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అమ్మమ్మ గారు ఎంత పని చేసింది. అందుకనే దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. ఎంత గొప్ప పశ్చాత్తాప ప్రార్థన. పశ్చాత్తాపం ఉంటే దేవుడు నిన్ను పరిశుద్ధునిగా చేయగలడు. దేవునికి స్తోత్రం. నీ ముఖము కడగగలడు, నిన్ను రూపం వచ్చేదానిగా చేయగలడు. దేవుని బిడ్డలారా, పెళ్లి కూతురు ఎలాగైతే అద్దము దగ్గర కడుకుని ఒక మాట చూపిస్తాను. యేసు ప్రభు కూడా చెబుతున్నాడు చూడండి. ఒక లిస్ట్ ఇచ్చాడు, 13 మాటలు ఇచ్చాడు. అందులో మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి చూస్తే యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో బయట నుంచి తినే ఆహారం ఏది మిమ్మల్ని అపవిత్ర పరచట్లేదు. చదువుతారా? లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏ ఆలోచనలు అమ్మ, ఏ ఆలోచనలు చెప్పాలి. ఏ ఆలోచనలు? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను 13 లిస్ట్ ఇచ్చాడండి. అక్కడ ఇవన్నీ ఎక్కడ పడుతున్నాయి అంటమ్మా? అమ్మ ఎక్కడ పడుతున్నాయి? నేను ముఖం అంటే అక్కడ పెళ్లి కూతురు పై ముఖం లేకుండా కడుక్కునేది. ఇక్కడ ముఖం అంటే ఏంటో తెలుసా? హృదయము. ఇది శుద్ధి గావించబడాలి. అందుకనే బయట నుంచి తీసుకునే ఆహారం ఏది మళ్ళీ అపవిత్రం చేయట్లేదట. యేసయ్య అంటున్నాడు, హృదయములో పుట్టేవి మిమ్మల్ని ఏం చేస్తున్నాయి? దేవుడు చూసేది ఈ ముఖమా, ఈ ముఖమా? అమ్మా, దేవుడు చూసేది ఈ ముఖమా? హృదయం అనే ముఖాన్ని. హృదయము వ్యాధి గలది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని శుద్ధి చేయగలిగిన వాడు దేవుడు. దేవుని వాక్యము ఒక్కటే. దేవునికి స్తోత్ర. అందుకనే చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2 నుంచి చదువుతారు ఒకసారి. నేను మళ్ళీ తర్వాత మాటలోకి వెళ్ళిపోతున్నాను. క్రీస్తు మిమ్మలను ప్రేమించి అమ్మా ఏ వాసనమ్మా, బా పెళ్లి కూతురు దగ్గరికి వచ్చి నిలబడగానే ఏ వాసన రావాలి? వేరే అనుకోవద్దు మీరు. నేను దేవుని వాక్య ఆత్మీయంగా చెబుతున్నాను. ఏ వాసన రావాలి పెళ్లి కూతురు దగ్గర? పరిమళ వాసన. దుర్వాసన వచ్చింది అనుకోండి, ఎవరన్నా నిలబడతారమ్మా అక్కడ? నేను అంటున్నాను, యేసయ్యలో పరిమళ వాసన ఉంది. ఆ వాసన బెత్లెహేము నుంచి మల్లాపూర్కి వచ్చి మళ్ళందరినీ రక్షించింది. చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరుస్తారా? యేసు ప్రభులు ఏ వాసన ఉంది? పరిమళ వాసన. ఆ పరిమళ వాసన పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ప్రియురాలైనటువంటి ఈ సంఘములోనికి రావాలి. అందుకని యేసు మనలను ప్రేమించి పరిమళ వాసనగా చదవండమ్మా, ఉండుటకు మన కొరకు బలిగాను అప్పగించుకుని. అందుకని అంటాడు, మిమ్మలను నేను వెండి బంగారముల చేత విడిపించలేదు, విలువైన రక్తము చేత విడిపించాడు. అందుకని ఆయన నావాడు, నేను అతని దానను. దేవునికి స్తోత్రం. ఎంత అవినాభావ సంబంధం అమ్మ సంఘానికి యేసు ప్రభు వారికి. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభుని నమ్ముకున్నాం చాలు అనుకుంటున్నారు. కానీ ఎంత బంధం ఉందో తెలుసా మన ఇద్దరికి, సంఘానికి యేసు ప్రభుకి. ఎప్పుడైతే రక్తము చేత కడగబడ్డామో యేసు రక్త సంబంధులం అయిపోయాం. దేవుని స్తోత్ర. ఒక మాట చెప్పనా, ఏదైనా ఫంక్షన్ పిలిచినప్పుడు అమ్మ లేటుగా వచ్చిన వాళ్ళు ఏమనుకో మాకంటే నేను చెప్తున్నాను, మీరు ముందే వస్తారు నాకు తెలుసు. ఏదైనా ఫంక్షన్ పిలిస్తే రక్త సంబంధులు ఎప్పుడు వస్తారండి? అందరికంటే ముందు వస్తారు. కొంచెం బంధువులు ఎప్పుడు వస్తారు? కొంచెం బంధువులు అంటే రక్త సంబంధులు కాదు, వాళ్ళు బంధువులు. వాళ్ళు ఎప్పుడు వస్తారు? కొంచెం వెనక వస్తారు. పరిచయస్తులు ఎప్పుడు వస్తారు? అందరికంటే 3 వరుసలు ఉన్నాయా? 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు. చివరిలో వచ్చేవాళ్ళు ఎవరు? 30 అంతలు. మధ్యలో వచ్చేవాళ్ళు ఎవరు? ఫస్ట్లో వచ్చేవాళ్ళు ఎవరు? 100 అంతల వాళ్ళు ఎవరని చెప్పాను? మనం యేసు రక్తంతో కడగబడ్డాం కనుక యేసుకు రక్త సంబంధులం. దేవునికి స్తోత్ర. మరి ఇప్పుడెప్పుడు రావాలి? దైవజనుడు దేవదాసయ్య గారు అంటారు, ఆలయానికి ముందుగా వచ్చేవారు అంటే పెందలకడ వచ్చేవారు దేవునికి దగ్గరగా కూర్చోవచ్చు అన్నారు. చప్పట్లు కొడతారా? రేపొద్దున ఆరాధన సమయానికి
గుమ్మము పట్టకుండా వచ్చుదురుగాక, మందిరము నిండునుగాక, పెళ్లి కుమార్తె రూపం వచ్చునుగాక, లేట్ అయ్యారు అనకుండా ఉండుదురుగాక. అంటే మీరు అందరూ రక్త సంబంధులు అగుదురుగాక. కనుక దేవుని పిల్లలారా, రక్త సంబంధి. అలాగే చూడండి, ఇక్కడ మీరు చూస్తే పరిమళ వాసనగా ఉండడానికి మిమ్మలను ఆయన తన్ను తాను యాగముగా అర్పించుకున్నాడు. ఇది పెళ్లి కుమార్తె సిద్ధపాటు. ఇక నేను పొడిగించడానికి సమయం లేదు, కానీ చాలా చెప్పచ్చు. నేను అంటున్నాను, దేవుని పిల్లలు ఒక్క మాట చూపిస్తాను. తులసి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి చూస్తారా? తులసి పత్రిక 3:5 త్వరగా. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, ధనాపేక్షను ఏం చేయాలంట అమ్మా? ఏం చేయాలంట? మన అవయవాలు చెయ్యి, కాలు, కన్ను, ఈ ముక్కు కాదా? మన అవయవాలు ఏంటట? ఇవాళ మానవాళికి అవయవాలుగా ఏవి మారిపోయినాయి? జారత్వము, అపవిత్రత, దురాలోచన, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇవి అవయవాలుగా మారిపోయినాయి కనుక వీటిని చంపివేయండి అంటున్నాడు. నువ్వు పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలంటే ఉపవాస ప్రార్థనలో ఏకీభవించిన ఓ దైవ జనాంగమా, పౌలు గారు ఇచ్చిన ఈ లిస్టులో ఉన్నవి మనం ఏం చేయాలి? చంపివేసిన వాటికి జీవం ఉంటుందా? చంపివేస్తే జీవం ఉంటుందా? వదిలివేస్తే మళ్ళీ వచ్చి పడతాయి. అందుకనే పౌలు అంటాడు, వాటిని చంపేయండి అన్నాడు. అంతే, జీవం లేటుగా చేయాలి. అందుకే నీ ముఖము దేవుని వాక్యం అని అద్దము చేత ఏం చేసుకోవాలి? తేటపరుచుకోవాలి. ఇక రెండవది, అమ్మా, ఆ గదిలో పెళ్లి కూతురు కోసం ఉంచబడేది ఏంటో తెలుసా? అద్దము దగ్గర శుభ్రం చేసుకోగానే ఆమె ఏం దూకోవాలమ్మా? చెప్పండి అమ్మా. ఊరిని మంగడుకుంటే సరిపోద్దా? ఏం దూకోవాలి? తల దూకోవాలంటే ఏం పెట్టాలి అక్కడ? దువ్వెనా. చెప్పండి. ఇప్పుడు మొహం కడుక్కోవడం అవగానే దువ్వెని తీసుకుంటుంది. దువ్వెనతో తలంతా దూకుంటుంది. ఎందుకంటే ప్రయాణం చేసి వచ్చింది కనుక తలంతా ఏం పడిపోయింది? చిక్కుపడిపోయింది. ఏం పడిపోయింది అమ్మ? ఏం పడిపోయింది? చూడండి, మేము మొఖం ఎంత తోముకున్నా అలాగే తోముకుని బయటికి వెళ్ళాం అనుకోండి, మన వదిను, మరదలో, పిన్ను, అక్క ఉంటారుగా, ఏమంటారు? తల దూకోలేదేమే అంటారు. అంటారా? అనరా? నా మాట కాదు, సమాజంలో జరిగే మాట. ఏం దూకోలేదు అమ్మ? ఏం దూకోలేదు అమ్మ? ఏం దూకోలేదు? దైవ సేవకుడిగా ఆ మాట చెప్తున్నాను. ప్రకటన గ్రంథంలో ఉంది, తీయొద్దు. తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె అని ఉంది. ఉందా లేదా? ఎవరి కోసం అంట? తన స్త్రీ ఎప్పుడూ కూడా ఈ లోకంలోనైనా ఆత్మీయముగా అయితే ఎవరి కోసం మన సిద్ధపాటు? ప్రభు కొరకు. లోకములో అయితే నీ భర్త కొరకే నీవు సిద్ధపడాలి తప్ప వేరు ఆలోచన నీ మనసులోనికి. అందుకని అంటాడు పరమగీతములో, నీ కన్నులు గువ్వ కన్నుల వలె ఉన్నవి అంటాడు. ఏ కన్నులంట? ఏ గువ్వకి ఎందుకు పోల్చాడు? పౌరానికి ఎందుకు పోల్చాడు? గువ్వ కన్ను ఎంత పవిత్రమైనదో నీ కన్ను, ఓ సంగమా, నీ కన్ను కూడా. అంటే నీ సోపు తిన్నగా ఉండాలి, నీ సూపు వంకరగా ఉండకూడదు. బైబిల్లో 18 రకాల సూపులు ఉన్నాయండి. ఎన్ని రకాల సూపులు? ఈసారి మీ అయ్యగారు పిలిస్తే 18 రకాల సూపులు చెప్పి అప్పుడు వెళ్తా. దేవుని స్తోత్రం. ఎన్ని రకాల సూపులు? పై చూపు, కింద చూపు, పక్క చూపు, వంకర చూపు, ఈయన చెప్పుకుంటూ పోతే 18 సూపులు ఉన్నాయి. ఇప్పుడు ఆ సూపులు మనకు వద్దు. కానీ ఏ కన్నులు? గువ్వ కన్నులు. ఎందుకంటున్నాడో తెలుసా? గువ్వ సృష్టిలో అయ్యా అమ్మ వినండి, గువ్వ 2 గుడ్లు పెడద్దండి. కావాలండి మీరు ఎక్కడైనా గూగుల్లో కూడా చూసుకుంటారో ఎక్కడ కూడా చూసుకొని మీ ఇష్టం. 2 గుడ్లు పెడద్ది. అది కంపల్సరిగా ఒకటి ఆడదవుద్ది, ఒకటి మొగదవుద్ది. వాటి జీవిత కాలం అంతా ఈ 2 కలిసి ఉంటాయి. వేరు వాటిని కూడవవి. ఒకవేళ కాలము బాగోక ఇందులో ఒక గువ్వ చనిపోయింది అనుకోండి, ఆ మిగిలి ఉన్న గువ్వ ఏకాకిగా అలాగే ఉండిపోద్ది తప్ప వేరు గువ్వను ఆశించదు, వేరు గువ్వను చేరుకోదు. అంటే దాని కన్నులు ఎంత పవిత్రంగా ఉన్నాయో చూసారా? అంటే వేరు గువ్వను దగ్గరికి చేరదది, ఒంటరిగానే బ్రతికి అలాగే చచ్చిపోద్ది. ఓ సంగమా, యేసు మీద తప్ప నీ ప్రేమ వేరు వారి మీద ఉండడానికి
అందుకని క్రైస్తవ వివాహం చేసేటప్పుడు ఆ ప్రమాణాలు చేపించేటప్పుడు నేను దుంపదేగా ప్రసంగానికి నుంచుంటే టైం తొందరగా అయిపోద్దండి. దీనికి ఏమవుతుందా, పుట్టప్పుడు కూర్చుని టైం అవ్వదు, ప్రసంగానికి నుంచి గిర్రం తిరిగి వస్తూ ఉంటుంది. అందుకని నేను మర్చిపోతాను, వాచ్ తీసి ఎదురుగా పెట్టుకున్నాను. ఎందుకంటే టౌన్లో అసలే టైం అంటే టైమే. దేవుని స్తోత్రం. ఇప్పుడు పల్లెటూరులో కూడా వచ్చేసింది. ఒకవేళ టైంకి పాస్టర్ గారు ముగించకపోతే సంఘ పెద్ద గారు వెనమాలు కూర్చుని ఏం చేస్తాడో తెలిసి ఎట్టెట్టు అంటుంటాడు అంటే వాచ్ సరి చేసుకుంటున్నట్టుగా. దాని సిగ్నల్ ఏంటి, పాస్టర్ గారా టైం అయిందిరా బాబా అని అర్థం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అయ్యగారు చక్కని మందిరం కట్టారు. నేను ఎప్పుడు సాక్ష్యంగా చెప్తాను. మేమిద్దరం ఒకే రోజు బాప్తిసం తీసుకున్నాం. చాలా చక్కటి స్నేహితులుగా ఉండేవాళ్ళం. ఆయన్ని తీసుకొచ్చామో ఈ హెడ్ క్వార్టర్లో పెట్టాడు, నన్నేమో పల్లెటూరులో తిప్పుతున్నాడు. ఇది న్యాయమైన దేవునికి? దేవుడు ఆయన సేవను ఇంకనూ దీవించునుగాక. ఇంకా ఆమె అంటలా కొంతమంది ఆయన సేవను బహుగా దీవించునుగాక, ఇంకనూ ఫలింపించునుగాక, నూరంతుల ఆశీర్వాదం ఇచ్చునుగాక, ఉపవాస దినములు 3 దినములు 10 దినములు అగునుగాక. ఇప్పుడు అందరూ కొంతమంది 3 రోజులే ఆడుకుంటే ఇప్పుడు 10 రోజులు అట్లనే. దేవుని పిల్లరా, ఇప్పుడు చూడండి ఒకసారి, మీరు ఆలోచన చేసినట్లయితే రెండవది దువ్వెన. ఏంటి చెప్పండి? దువ్వెన తల చిక్కు తీస్తుంది. ఏ చిక్కు? తల చిక్కు. నేనంటున్నాను, పరిశుద్ధ దేవుని మందిరములో కూడా ఇదిగో చిక్కుగా ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేదేంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. ప్రార్థన అనే దువ్వెన మందిరములో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏ శోధనైనా, ఏ శ్రమైనా, ఏ బాధైనా, ఏ ఇబ్బంది అయినా దేవుని మందిరంలోనికి వచ్చి మీరు చిక్కుల్లో ఉంటే, సమస్యల్లో ఉంటే దేవుని పాదాల దగ్గర అంశం పెడితే ఆ చిక్కులన్నీ ఏమైపోతాయి? తొలగిపోతాయి, విడిపోతాయి. అందుకే చిక్కులు తీసే ప్రార్థననే దువ్వెన ఎక్కడుంది చెప్పండి? చెప్పాలమ్మా, దేవుని మందిరంలో ఉంది. అందుకనే అంటారు, అయ్యా మేము ఎన్ని చిక్కుల్లో ఉన్నామయ్యా, అప్పులు బాధలనే చిక్కుల్లో ఉన్నాం. అప్పుడు అయ్యగారు ఏమంటారు తెలిసి అంటేనే, అమ్మా ప్రార్థన చేద్దాం, ప్రార్థన ద్వారా మీ అప్పులు ఏమైపోతాయి? తీరిపోతాయి. మీకు ఉద్యోగం వస్తుంది, మీ బిడ్డలు సరిగా ఉంటారు. వీటన్నిటికీ ఏది కారణం? ప్రార్థన. చిక్కులు పోవాలంటే ఏముండాలి? ప్రార్థన. అందుకనే మందిరములో తల చిక్కు తీయటానికి ఆ గదిలో, విడిది గదిలో ఎలాగైతే పెళ్లి కుమార్తెకు దువ్వెనున్నదో, దేవుని మందిరం అనబడే ఈ గదిలో నీ చిక్కులు తీయటానికి, నీ సమస్యలన్నీ తొలగించడానికి ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థనను మించినది మరొకటే. ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? దేవుని యొక్క కృపా సింహాసనమును కదిలించగలదు ప్రార్థన. అందుకనే భక్తుల జీవితంలో ప్రార్థనే. మేము చిన్నప్పుడు విశ్వాసులుగా ఉన్నప్పుడు ఆ బైబిల్ మిషన్లో ఒకటి ఉండేది. ఏంటంటే అప్పట్లో ఉపవాస ప్రార్థన 40 రోజులు చేస్తే గంట సేపు మోకాళ్ళ దిగనిచ్చేవాళ్ళు కాదు. ఏం దిగనిచ్చేవాళ్ళు కాదు? మోకాళ్ళ మీద గంటలాగా ఉండాల్సిందే. పాస్టర్ గారు నేను చిన్నప్పుడు విశ్వాసులుగా ఉన్నప్పుడు అలాగే ఉండేవాళ్ళం. ఒకవేళ మోకాళ్ళు దిగితే మా పాస్టర్ గారు ఎక్కడ ఈపు విమానం మోత ఎక్కిస్తారన్న భయం. నిజంగానే కొట్టేవాడు ఆయన మోకాళ్ళు దిగితే. ఇప్పుడు కొడితే ఊరుకుంటారా? ఇప్పుడు కొడితే నీకు నాకు ఎడాకులు అంటున్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. భక్తి నేర్పడానికి లేదు, భక్తి బలముగా నేర్పడానికి లేదు. దావీదు ఏమంటాడు తెలుసా? గద్దింపు నాకు అభిషేకముగా ఉన్నదన్నాడు. గద్దింపు ఎలాగుంది? అభిషేకం. గద్దింపు నీకు అభిషేకంగా ఉండాలి. దేవుని కుమారుడా, కుమార్తె గద్దిస్తున్నారని నీవు గుడి మానితే, గద్దింపు అభిషేకంగా రాకపోతే నీ పెళ్లి కుమార్తె రూపం నీలోనికి. అందుకనే ముందుకు వెళ్తున్నాను. చూడండి, దువ్వెన ఉంచబడద్ది. ప్రార్థన అనే దువ్వెన నువ్వు ఇంటి దగ్గర చేయలేవు ప్రార్థన. ఎందుకంటే నువ్వు ప్రార్థన అని ఇంట్లో కూర్చున్నావు అనుకోండి, ఎవరో పక్కింటి ఆవిడ వచ్చేస్తుండదు, వదినా కందిపప్పు కొంచెం బదిలిస్తావా? ఏమెత్తావు? చిక్కు తీసుకోవడం కుదురుతా ఇంటి దగ్గర? చూడండి, మీరు అప్పుడప్పుడు చూడండి, తల్లో దువ్వుని పెట్టి 3 గంటలు
ఈ టిప్పు మీద ఏలాడుతూనే ఉంటుంది నొప్పదేగా అది. తిరిగి వస్తూనే ఉంటారు మీరు. ఆయమ్మతో మాట్లాడి ఈయమ్మతో మాట్లాడి 12ంటికి పెట్టిన దువ్విని తిప్పు మీద 3ంటికి తెస్తారు మీ దుంపలు లేక. దేవుని స్తోత్రం. పల్లెటూరులో భాష ఉంటుంది, 2 కొప్పులు కూర్చుంటే ఒక కొంప కూలిపోద్దంట. మీరు కాదులే, మల్లాపూర్ వాళ్ళు అంటున్నా, నేను పల్లెటూరులో అంటున్నా. 2 కొప్పులు కూర్చుంటే సార్, కొప్పులు అంటే ఎవరు? మీరే చుడతారు కదా అమ్మాల. 2 కొప్పులు కనుక ఒకసారి కూర్చున్నాయా ఊరంతా మీదే, రోడ్డంతా మీదే, పక్క కుటుంబాలన్నీ మీయే, పంపలు కూలిపోవు మరి. అందుకని దువ్వును కూడా 7 పెడతారండి వీళ్ళు. 3 గంటలు తిరిగి వస్తానే దువ్వరు. నేనంటున్నాను, ఇంటి దగ్గర ప్రార్థన కుదరదు. నేను అధ్యబ్దానికి చెప్పి అంతే. నువ్వు ప్రార్థనలో కూర్చోగానే ఎవరో వస్తారు. ప్రార్థనలో ఏకాంతముగా దేవునితో గడిపే భాగ్యము ఉండదు. అందుకని నువ్వు ఉపవాస ప్రార్థన ఉండాలంటే దేవుని మందిరములోనికి వచ్చి బలిపీఠమును పట్టుకో. పిచ్చుకలో చోటు ఉంది, వాన కోవులకు బలిపీఠం దగ్గరే ఉంది, చోటు ఉన్నది. వాటికి చోటిచ్చిన దేవుడు నీకు చోటివ్వడా? నీ చెక్కులు విడగొట్టడా? నీ పిల్లలను బాగు చేయడా? నీ అప్పులు తీర్చడా? నీ చిక్కులన్నీ పోవాలంటే ఈ గదిలో ప్రార్థన ఉన్నది. ప్రార్థననే దువ్వెన ఉన్నది. ఇక్కడికి వచ్చి నీ చిక్కులు విడగొట్టుకుందువుగాక. ఈ 3 దినముల ఉపవాస ప్రార్థనలు అయ్యేసరికి ఏ చిక్కుతో, ఏ సమస్యతో నీవు కన్నీరు గారుస్తున్నావో, ఈ కృతజ్ఞత స్తుతి నైవేద్య ఆరాధనలో నువ్వు గడుపుతున్నావో, ఆరాధన ద్వారా దేవుడు నీ ప్రతి చిక్కు విడగొట్టునుగాక, నీ ముడులన్నీ విప్పునుగాక. ఒక మాట ఉంటుంది, భక్తుడు రాశాడు, అన్ని శ్రమలను అవలేలగా దాటి అవలకు చేరుదువు తెలుసునా, హాయిగా నుందువు తెలుసునా అని పాడతాడు భక్తుడు. దేవుని పిల్లరా, ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు అన్ని సమస్యలను దాటి హాయిగా నిద్రపోవుదువుగాక. మన పెద్దోళ్ళు అంటారు, ఇవాళ గుండెల మీద చేసుకుని ఏమేసుకున్నంట, గుండె మీద చేసుకుని నిద్రపోయాను అంటారు. అంటే చక్కటి నిద్ర పట్టిందని అర్థం. అది ఏ ఆలోచన లేదు. అలాగున ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు నీ జీవితంలో మేలు చేయనుగాక. ఇక 3వది, దేవుని పిల్లరా, అద్దము ఒకటి అయిపోయింది, ముఖం కడుక్కుంది, శుభ్రం చేసుకుంది. 2వది తల దువ్వేసుకుంది. ఇప్పుడేం కావాలమ్మా? పెళ్లి కూతురికి ప్రధానానికి పంపిస్తూ చీరలతో పాటుగా టాయిలెట్ సామానం పంపిస్తారు కదా. ఏం పంపిస్తారమ్మా? ఏ పెట్టి ఉంటుంది ఇప్పుడు ఆ రూములో? టాయిలెట్ పెట్టి ఉంటుంది. తలదువ్వుకున్న తర్వాత టాయిలెట్ పెట్టి మూత తీసి ఇప్పుడు పెళ్లి కూతురు ఏం చేస్తుంది? పెళ్లి కొడుకు ఇంటోళ్ళు ఆవిడ కోసం పంపించారుగా. ఏం పంపించారు? పోగులు పంపిలా అమ్మా? పంపించారా? లిప్టిక్ పంపించారు లిప్టిక్ కూడా. నేను ఊరికే అంటలా, అవునా కదా? ఇది టాయిలెట్ సామానం వేయకుండా పెళ్లి కూతురికి ఏ పెళ్లి కొడుకు ఇంటోళ్ళు అని ఉంటారా? ఒకవేళ వేయలేదనుకో, ఏమంటుంది తెలుసా? పెళ్లి కూతురు ఇప్పుడు టాయిలెట్ సామానం వేయలేనోడు రేపొద్దున నన్నేం పోషిస్తాడు అంటదా అనదా? మీరు నేను లోక సంబంధం చెప్పట్లేదు, మీకు చెప్తాను. ఇప్పుడు టాయిలెట్ సామానం తీసుకుని అందులో ఉన్న వస్తువులన్నీ తీసుకుని చక్కగా అద్దం ముందు పెట్టుకుని ఒక్కొక్కటి అలంకరించుకుంటా మురిసిపోతూ ఉంటుంది. ఏమైపోతూ ఉంటుంది? అబ్బా చెప్పండమ్మా. మురిసిపోతూ ఉంటుంది. టాయిలెట్ సామాన్లో తీసుకుని అన్నీ అలంకరించుకుంటూ ఉంటే ఆమె రూపం మారిపోతూ ఉంటుంది. పెళ్లి కూతురు రూపం వచ్చేస్తూ ఉంటుంది. రోజుడు రూపం కాదు. ఏ రూపం వస్తుంది అమ్మ? ఏ రూపం? పెళ్లి కుమార్తె రూపం ఒక్కొక్కటి పెట్టుకుంటుంటే వచ్చేస్తూ ఉంటాయి. నిజమే, పెళ్లి వస్త్రాలు వేరు, పెళ్లి టాయిలెట్ సామానం వేరు, అది ప్రత్యేకమైనది. నేనంటున్నాను, అక్కడ టాయిలెట్ సామానం ఉన్నట్టుగానే ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో దేవుడు పరిశుద్ధాత్ముడిచ్చే కృపావరాలు ఉన్నాయమ్మా. ఇక్కడ దేవుని స్తోత్ర. ఏ వరాలు ఉన్నాయి? అక్కడ 3వదిగా పెళ్లి కూతురు ఎలాగైతే అలంకరించుకుంటుందో, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు ఈ కృపావరాలు నీకు అలంకరించునుగాక. భాషా వరం అలంకరించునుగాక, దర్శన వరం అలంకరించునుగాక, ప్రవచన వరం అలంకరించునుగాక. ఈ వరాలన్నీ మీరు అందరూ అలంకరించుకుంటుంటే మీ మందిరం నుండి ఎవరున్నట్టే? పెళ్లి కూతురులు ఉన్నట్టే. ఎంత బాగుండండి. దేవుని స్తోత్రం. ఇక పెళ్లి కొడుకు వస్తే అందరినీ తీసుకెళ్ళిపోతాడు. అందుకని దైవజనుడు దేవదాసయ్య గారు అంటారు, పప్పలు కావాలా తిప్పలు కావాలా అన్నారు. ఏమన్నారు?
ఎగిరితే పప్పలు, ఎగిరితే తిప్పళ్ళు. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నమ్మితే వింత, నమ్మకపోతే సంత అన్నారు. మన సంతలో ఉందామా, వింతలో ఉన్నామా? పప్పల్లో ఉందామా, తిప్పల్లో ఉందామా? ఎగురుదామా? పెళ్లి కూతురా, నువ్వు ఎగరాలి కానీ ఎగిరేదానివిగా ఉండొద్దు. దేవుని స్తోత్రం. ఇప్పుడు టాయిలెట్ సామానగా కృపావరాలు చూడండి. 1 కొరింథీ పత్రిక, సమయం అయిపోతుంది. 12వ అధ్యాయము 4 నుంచి చూస్తే 11 వచనాల భాగంలో కృపావరాలు ఉన్నాయి. ఆ వరాలన్నీ దేవుడు మీ అందరికీ ఈ ఉపవాస ప్రార్థనలో అలంకరించునుగాక. కృపావరాలు అలంకరించుకుంటే వరుడైనటువంటి దేవాది దేవుని దృష్టికి ఎంత అందంగా కనపడతారమ్మా. అమ్మా, భూలోకంలో ఉన్న వస్తువులు కాదు మీరు అలంకరించుకోవాల్సింది. మీరు అలంకరించుకోండి, నాకేమీ ఇబ్బంది లేదు. కానీ అలంకరణ కంటే ఏ అలంకరణ కావాలి? పరిశుద్ధాత్ముడిచ్చే కృపావరములనే అలంకరణ కావాలి. అందుకని అమ్మా, స్త్రీకి గుణమే అలంకారం అయిపోవాలి. ఎలాగైపోవాలి? కొంతమంది ఎవరన్నా నాలాంటి వాళ్ళు వచ్చి అమ్మా మీ ఆయన గారు ఉన్నారా అన్నారనుకోండి, నిజంగా మీరు ఏం చెప్పాలి? అన్నయ్య గారు, మా ఆయన గారు బయటికి వెళ్ళారండి, ఏం కావాలండి, మీ పేరేంటండి, వచ్చిన తర్వాత చెప్తాను అనాలి. అంతే కదమ్మా? నిజంగా గుణం అనే అలంకారం ఉంటే అలాగే చేయాలి. కొంతమంది ఉంటారు, అడగంగానే లేరో, ఇక మళ్ళీ ఆడు వస్తాడమ్మా ఇంటికి, ఆడు రాడు కదా, ఊరు మొత్తం చెప్పొస్తాడు. ఏమని? పలానా ఆయన భార్య ఉందరా, దండం పెట్టవచ్చురా. ఇంటి ముందుకు వెళ్ళి అమ్మా మీ ఆయన ఉన్నాడా అని అడిగితే లేడని ఎంత చక్కగా చెప్పిందిరా అంట. నిజమే, క్రైస్తవ స్త్రీకి గుణమే అలంకారం. మీ చారీస్ కాదు, మీ వస్త్రాలు కాదు. అమ్మా ఉంటే మీరు ధరించుకోండి, దేవుడు దీవిస్తే నేను కాదనట్లా. అవిగా నేను చెప్పేది ఇప్పుడు ఇక్కడ మీకు ఏం కావాలి అంటే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు పరిశుద్ధాత్ముడు కొరింథీ పత్రికలో వ్రాయించిన పౌలు గారి ద్వారా ఆ కృపావరములు దేవుడు మీ అందరికీ అలంకరించునుగాక. ఆ అలంకారమే దేవుడికి ఇష్టమైపోవునుగాక. ఇప్పుడు అట్లాగా అలంకరిస్తే, ఇప్పుడు పరమగీతంలోకి వెళ్దాం. ఇక అలంకరిస్తే కనబడుతుందంటే సంఘం ఆయన దృష్టికి. అమ్మా వివాహ జీవితం చెప్పనా? వివాహ జీవితంలో వాళ్ళిద్దరూ వివాహమైన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వారి యొక్క దాంపత్య జీవితంలో బాగున్నారా? పరమగీతం. బాగోలేదా? విలాపవాక్యాలే. దేవుడు వాళ్ళని దీవించును గాక. వాళ్ళిద్దరూ బాగున్నారా? మనసులు కలిసి పరమగీతమే వాళ్ళ జీవితంలో. ఒకవేళ బాగోలేకుండా సుంచులయ్యారా? విలాపవాక్యములే. రోజు మటన్ తెస్తాడు, వండుద్ది, దాగబద్దలైపోతుంది. ఆడికి పెట్టదు, ఏమో తినదు. కుటుంబములలో మీరు అలాగూ ఉండకుండా కలిసిమెలిసి ఉందురుగాక. మా పాప మొన్న 30వ తారీఖే వివాహం చేశాం. మా పాప పాస్టర్ గారి పాప ఇంచుమించు ఒక వయసుని అనుకుంటా. బీటెక్ అయ్యింది అంతే. ఇక్కడ కోర్సు నేర్చుకోవడానికి వచ్చింది. పెళ్లి కొడుకుని ఇక్కడే దాచాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఎందుకో ప్రార్థనకు వచ్చాను. చూడండి దేవుడు చేసే కార్యం ఎలాగుంటుందో. ఎందుకో ప్రార్థనకు వచ్చాను. నన్ను తీసుకొచ్చిన పాస్టర్ గారు పలానా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం రండి అన్నాడు. కుక్కట్పల్లిలో ప్రార్థన అంటే ఒక మీటింగ్కి వచ్చాము. ఇలాగే బైబిల్ మిషన్ మీటింగ్కి ప్రార్థన చేస్తాకి వెళ్ళాం. వారికి 2 కుమారులు, పెద్ద కొడుకు అయిపోయింది. చిన్న కొడుకు పెళ్లి కోసం ప్రార్థన చేస్తున్నాం. అయ్యారు ఒక 5 నిమిషాల్లో ముగిస్తాం. చిన్న కొడుకు ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేశాను. బాబుకి వివాహం కుదరాలి ప్రభా అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేయగానే అది తీసుకొచ్చిన పాస్టర్ గారు అన్నాడు, నన్ను అడగలేదు, వాళ్ళని అడగలేదు. అన్నాడు, అటు ఇటు ఎతకడం ఏంటి, పాస్టర్ గారికే పాప ఉంది, మీరు అంటే ఆయనే పాపనిచ్చేస్తాడు అన్నాడు. దేవుని స్తోత్రం. నేను ఒకసారి హిట్టగా చూస్తున్నా. వాళ్ళు ఇల్లు చూసి వాళ్ళు వాకిలు చూస్తే మనం పాపనివ్వటం ఏంటి? నా దగ్గర ఏమీ లేదు, ఉన్నదంత సేవకే ఖర్చు పెట్టేశాను. వాళ్ళ ఇల్లు చూస్తే ఘనంగా ఉంది. బాబు చూస్తేనేమో లండన్లో MBBS చేసి వచ్చాడు, MS చేశాడు. నేను ఎలాగే ఇవ్వగలను? నేను అన్నాను మెల్లిగా పాస్టర్ గారి శివులయ్యా, ఇప్పుడు నేను వీళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి పిల్లనెత్తానంటే దురాశపోయినట్టు ఉంటుంది నేను, కాబట్టి ఇది కుదరదన్నాను. ఈయన మెల్లికి వెళ్ళి ఆడ శివులో ఊదాడు. వాళ్ళందరూ లోనికి వెళ్ళి ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. బయటకు వచ్చి అన్నారు, సేవకులు కదండి మీరు, పాస్టర్ గారి దగ్గర ఏముంటుందో మాకు ఇవ్వటానికి, మీ పాపనిత్తే చాలన్నారు. చప్పట్లు కొడతారా?
ఇదేనండి పెళ్లి చూపులకి ఇలాగే అయిపోయి, ఇలాగే జరిగింది మాట. అంతే, ఏమీ లేదు. మేము అనుకోలే. వెంటనే వాళ్ళు అన్నారు, ఇదంతా పక్కన పెడదాం, పాపకి బాబుకి నచ్చితే ఓకే చేసుకుందాం అన్నారు. ఇక నేను మెల్లిగా అన్నాను, ఇంకేమంటాం. తర్వాత మా పాప మియాపూర్లో మా మేనగోళ్ళ ఇంటి దగ్గరే కోర్సు నేర్చుకుంటూ ఉంటాం. అక్కడికి వెళ్ళి ఆమె చెబితే ఆమె బెక్కు ముఖం పెట్టింది, డాడీ నాకు 27 రావాలన్నాను, నేను జాబ్ చేయాలన్నాను, నువ్వేంటి పెళ్లి కుదుర్చుకొచ్చావంటుంది. ఏదో చెప్పి అమ్మగారిని కుటుంబాన్ని ఆహ్వానించాం. తుఫాను వచ్చి వాళ్ళని ఆపేసి, తుఫాను వచ్చి ఇప్పుడు పాప బాబు ఇక్కడే ఉన్నారు. నిన్నే అక్కడి నుంచి అందరితో కలిసి వచ్చాం. కారు వేసుకుని ఇవాళ మీటింగ్లో గడిపి రేపు తెల్లవారుజామున బస్సు ఎక్కుతాను. ఎక్కమంటారు, ఉండమంటారు. ఇక ఈ పెళ్లి కూతురు గోళ మేము పడలేమయ్యా, నువ్వు కథ ముగిచ్చయ్యా అంటున్నారు కొంతమంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందుకనే దేవుని పిల్లలారా, టాయిలెట్ సామాను పెళ్లి కూతురు ఎలాగ అలంకరించుకుంటుందో దేవుడు కృపావరములతో మిమ్మల్ని అలంకరించును గాక. ప్రతి వరమును దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న వరములను మీకు ఇచ్చును గాక. ఇలాగిస్తే ఇప్పుడు పెళ్లి కొడుకు చూడగానే ఎలాగుంటుందంటే పెళ్లి కూతురు చూస్తారో ఒకసారి. పరమగీతము 1వ అధ్యాయము 9వ వచనం చూస్తారా, 10వ వచనం చదువుతారా? పరమగీతముల గ్రంథం, ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును హారముల చేత. బా, హారం ఎక్కడ పెట్టుకుంటారమ్మా? అమ్మ, హారం ఎక్కడ పెట్టుకుంటారు స్త్రీలు? చెప్పండిరా, హారం ఎక్కడ పెట్టుకుంటారు? చేతికి పెట్టుకుంటారు ఏంటి మీరు? హారం ఎక్కడ పెట్టుకుంటారు? కంఠానికి. హారం ఎక్కడ తగిలించుకుంటారు అంటున్నాడు పెళ్లి కుమారుడు. అంటున్నాడు పెళ్లి కుమార్తె వైపు చూసి అంటున్నాడు, నీ కంఠములకు హారము శోభిల్లుచున్నవి. రాజు విందుకు కూర్చుండి ఉండగా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. నా ప్రియుడు సువాసన గలవాడు, నాకు ఎన్గేది సమానుడు. దేవునికి స్తోత్రం. నిజంగా పరమగీతంలో ఉంటుందండి, ప్రియుడైన ప్రభు వధువును అంటే సంఘాన్ని పొగుడుతుంటే సంఘం ఏమైనా తక్కువ తిందా? సంఘం ఎవరిని పొగుడుతుంది? ప్రియుడైన ప్రభుని. ఏమంటుందో తెలుసా సంఘము? ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రాణ ప్రియుడా. ప్రియుడా అన్న సంఘం రక్షణ. అమ్మా, నా ప్రియుడా అంటే ఇలాగూ సిద్ధపడుట, నా ప్రాణ ప్రియుడా అంటే 100వ అంతస్తులోకి వచ్చి మేఘము ఎక్కుట. ఆయన ఏమంటున్నాడు తెలుసా సంఘాన్ని? నారీమణి. నేను వేరుగా, మీరు లోకంగా ఆలోచించకండి. పరమగీతం చెప్పేటప్పుడు ఆత్మీయంగా ఆలోచించండి. పెళ్లి కుమార్తె సంఘాన్ని దేవుడేమంటున్నాడు తెలుసా? నారీమణి సుందరి అంటున్నాడు. నా అంటే అర్థం ఏంటి తెలుసా? నా అంటే అర్థం ఏంటి తెలుసా? నాదానా, నావలే ఉన్నదానా, నావలే సిద్ధపడినదానా, నా రూపము వచ్చినదానా అని అర్థం. దేవునికి స్తోత్రం. అందుకని మన పెద్దోళ్ళు ఏమన్నారు తెలుసా? పెళ్లి చేసేటప్పుడు ఈడు, అమ్మ వినాలి, ఈడు ఎందుకన్నారు? 6 అడుగులోడికి 3 అడుగుల అమ్మాయిని చేస్తే ఎట్లా ఉంటుందమ్మా? బాగుంటుందా? ఆడు రోజు అడు చూడాలి నడిచేటప్పుడు, ఇటు చూసి చూసి ఆడు తలకాయ మెడకాయ పోద్ది. మరి ఏమి ఆడు చూడాలి? అందుకని పెద్దోళ్ళు ఏమన్నారు తెలుసా పెళ్ళిలో? ఈడు, ఈడు. అమ్మ, నువ్వు MBA చదివితే మళ్ళీ ఎవరిని కోరుకుంటున్నావు అంటే నువ్వంటే నువ్వు కాదు లేకరా, మామూలుగా చెబుతున్నా. MBA చదివిన అమ్మాయి ఎవరిని కోరుకుంటుంది? MBA చదివినోడిని. ఇంజనీరింగ్ చదివిన అమ్మాయి ఎవరిని కోరుకుంటుంది? యేసు ప్రభు వలె మనం అయిపోవాలి. అదే ఈడు చూడండి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టరా? గుమ్మాలో పెట్టారా? కొట్టండి చప్పట్లు, గట్టిగా కొట్టాలి. అది ఈడు చూడు. అందుకనే నా ప్రియురాలా నీవు సుందరివి. నీవు టాయిలెట్ పెట్టులో తీసుకున్న వస్తువులు అలంకరించుకోగానే ఆమెలాగా సుందరం అయిపోతుందో, ఈ పరిశుద్ధాత్మ వరాలను అలంకరించుకుంటే ప్రియుడు నీ వైపు చూడగానే అంత సుందరంగా ఉంటావు. ఇంకొక మాట చదివి మనం ముగించుకుందాం. 4వ అధ్యాయం, 4వ అధ్యాయం 1 చదువుతావా? పరమగీతములు 4:1 త్వరగా. నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి.
నీ ముసుగుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె. క్రైస్తవ పెళ్లి కూతురికి ఏమేస్తారమ్మా? ముసుగేస్తారు. ఆ ముసుగులో నుంచి కన్నులు ఎలా కనపడుతున్నాయంట? గువ్వ కన్నుల వలె కనపడుతున్నాయంట. అంత అందంగా ఉందంట. పావురం వలె నిష్కరంకురాలిగా ఉందంట. అదే రూపం పరమగీతంలో 7వ అధ్యాయం 1 చదువుతారా? రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా. పెళ్లి కూతురు నడిచేటప్పుడు ఎలా ఉండాలి? నడిపిస్తారా? నడిపిరా పెళ్లి కూతుర్ని? అసలు ఈ అమ్మాయి కుంటమ్మాయా? కొంతమంది గోడకి టానెత్తారు. అందుకనే పెళ్లి చూపులకు వచ్చి పెద్దోళ్ళు ఏమంటారు తెలుసు? పూర్వకాలంలో, అమ్మా నీ మాటలు వచ్చమ్మా, నీ పేరేంటి చెప్పు, నీ నడకొచ్చమ్మా, నడు ఒకసారి. ఎందుకని గోడ కానిచ్చే తర్వాత అమ్మ వేరే అనుకోమాకండి. మీరు తర్వాత నడిచేటప్పుడు ఆ మీద లోపం ఉందనుకోండి, కుదురుద్దా? కుదరదు కదా. కనుక పెళ్లి టెస్టులు పెడతారు. అందుకనే ఇప్పుడు చూడండి, నీ కన్నులు ముసుగు గుండా చూస్తున్నప్పుడు గొవ్వ అంత అందంగా తయారైపోయిందండి ఈ పెళ్లి కూతురు. ఈ సంఘం ఇప్పుడు ఎవరికి ఇష్టమైపోతుంది? దేవునికి ఇష్టమైపోతుంది. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నేను అంటున్నాను, మీరు శారీరక మేళ్ళు సంపాదించుకోండి, నేను వద్దానను, కావాలి ఆశీర్వాదం. కానీ పెళ్లి కుమార్తె రూపం దేవుడు మీకు ఇచ్చును గాక. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు పెళ్లి రూపం ఇచ్చును గాక. ఇక 3 అయిపోయినాయా? 4వది ఒక పెద్ద ఆవిడ ఉంటుంది అక్కడ. ఎక్కడ? ముత్తైదువులు అంటారు కదా. ఆ పెద్ద ఆవిడ పెళ్లి కూతురు వెళ్ళేటప్పుడు ఏం చెప్పుద్దో తెలుసా? అమ్మా జాగ్రత్తగా నడు, జాగ్రత్తగా నడు. అదిగో ఆ పెళ్లిపేటల మీద కూర్చున్నాడే ఆయనే నీ భర్త. దిక్కులు చూడకేక. ఇప్పుడు దాకా ఎటు చూసావో కానీ, ఎటు చూసావో కానీ ఇప్పుడు ఎలా చూడు, ఎలా చూడు. ఈ పెద్ద చెప్పుద్దండి, ఈ పెద్ద చెప్పుద్ది పంపించేటప్పుడు పెళ్లి కూతురునమ్మా, ఇక నుంచి నీ భర్త అతనే, నీ హృదయంలో ముద్రపడిపోవాలి. అందుకని క్రైస్తవ పెళ్లి చేసేటప్పుడు పెళ్లి ప్రార్థన అదే ఈ ప్రమాణాలు చెప్తాను. ఇదిగో అమ్మాయి అంక చూసి చెప్పు, అమ్మాయి అంక చూసి చెప్పు అంటాడు మీ పాస్టర్ గారు రంగారావు గారు, సమయల్ గారు. ఒకవేళ సమయల్ గారు అంక చూస్తున్నాడు అనుకో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అంక చూడ, పెళ్లి కూతురు అంక చూసుకొని చెప్పాలి ఏమని? నా జీవిత కాలం అంతయు నిన్నే, చెప్పు మళ్ళీ చెప్పు, నిన్నే ప్రేమించి పూర్జాతరం కూడా చేయరే అంటాడు కదా. అందుకనే పెళ్లి కూతురు మొహమేకి చూసి చెప్పేస్తారు పెళ్లి సమయంలో. అలాగే మనం కూడా ఎవరంకే చూడలేక, నేను అతని దానను, ఆయన నావాడు. ఇది పెళ్లి కుమార్తె అంతస్తు అండి. దేవునికి స్తోత్రం. ఇంత చనువు ఆ వరుడికి ఈ సంఘానికి రావాలండి. అందుకని 300 ఏండ్లు అనోకు దగ్గరికి వచ్చాడు దేవుడు. ఎవరి దగ్గరికి అమ్మ? ఎవరి దగ్గరికి? ఒక మాట చెప్పనా? ఈయన చూడకుండా ఆయన ఉండలేకపోయేవాడు, ఆయన చూడకుండా రోజు వచ్చేవాళ్ళు. ఒకరోజు అన్నాడంట అనోకు, నన్ను చూడకుండా నువ్వు ఉండలేవు, నిన్ను చూడకుండా నేను ఉండలేను, పద పరలోకం వెళ్దామని నడవటం ప్రారంభించారంట. నడుస్తూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? భార్య నిజంగా భర్తను ప్రేమిస్తే ఏమనాలంటే, అయ్యా నిన్ను చూడకుండా నేను ఉండలేనయ్యా, నన్ను చూడకుండా నువ్వు ఉండలేవు. అందుకని ఇద్దరు ప్రతిరోజు మాట్లాడుకోవాలి. మాట్లాడుకునేదే భార్య భర్తల బంధం. ఎందుకు చెప్పానో తెలుసా? నువ్వు ప్రతిరోజు ప్రభుతో మాట్లాడాలి. ఎవరితో? ఎవరితో? భార్య భర్తలు 63 లాగా ఉండండి కానీ 76 లాగా ఉండొద్దు. మల్లాపూర్ వాసులారా, ఏజీ చర్చ్ వాసులారా, 63 లాగా ఉండండి కానీ యేసు ప్రభుతో ఎలాగుండొద్దు? 76 లాగా ఉండొద్దు. 6 అటు ఉంటుంది, 7 మరి 63 అయితే యేసు ప్రభుతో అట్టి సంబంధము మీకు ఏర్పడును గాక. ఈ పెద్ద చెప్పుద్దంటే ఇంక చెప్తే చాలా ఉన్నాయి కానీ అంటదటమ్మా, నువ్వు దిక్కులు చూడొద్దు, చక్కగా నడిచిల్లమ్మా, ఆయనే నీ భర్త. అది ఒక పేట మీద చోటు ఉంది పక్కన, ఆ చోట్లో కూర్చొని చెప్పొద్ది. అదే 4వది పెద్ద చెప్పడం. నేనేమంటానంటే ప్రతి ఆదివారము మీ మందిరంలో కూడా ఇలాగూ సరి చేయటానికి ఒక పెద్ద ఉన్నాడు. ఆ పెద్ద దైవ సేవకుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎలాగొచ్చినా నేను సరి చేస్తాడు. నువ్వు ఎలా నడవాలి, ఎలా నడవాలని వాక్యము ద్వారా నిన్నేం చేస్తాడు? ఆ సరి చేసే పెద్దే దైవ సేవకుడు. అందుకని మందిరములోనికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన సరిగా ఉండాలి. జాగ్రత్త సుమ. నువ్వు వచ్చేటప్పుడు ఎలాగ వస్తావు కానీ వాక్యము విన్న తర్వాత నీ ప్రవర్తన సరి చేసుకుని దేవునికి ఇష్టమైన సంఘముగా మనం ఎదిగి ప్రభు రేపో మాపో రానై ఉన్నాడు. మేఘమెక్కుదాం, మేఘమెక్కుదాం. వధువు సంగము వరుని కొరకు, వధువు
సంగము వరుని కొరకు ఎదురు చూచున్నది. అధమమొక్క పాపమైన మైనా అంటకున్నది అంటనీయకున్నది అంటువను చున్నది. వధువు సంగం వరుని కొరకు ఎదురు చూచున్నది. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, రాకడ దినాలలో మేమున్నాము తండ్రి. ఇదిగో నీ దాసులు దాసురాలు కుటుంబం ఏర్పాటు చేసినటువంటి ఈ ఉపవాస ప్రార్థనలు తండ్రి, పెద్దవారిని పిలిచారు, వృద్ధులను పిలిచారు, చిన్నవారిని పిలిచారు, స్తన్యపానము చేయవారు వచ్చారు తండ్రి. ఇదిగో పెళ్లి కొడుకు అంతఃపురములో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలనని యోవేలు గారు రాశారు నాయన. ఈ మందిరం అనే గదిలో పెళ్లి కుమార్తె ఎలాగైతే విడిదింటిలో గదిలో ఎలా సిద్ధపడుతుందో, ఈ 3 దినములు ఈ పరిశుద్ధ మందిరములో, ఈ శ్రేష్టమైన మందిరములో ఇదిగో సంఘము సిద్ధపడులాగున నీ వరమును దయచేయి, నీ అలంకారము దయచేయి. ఒకవేళ హృదయములలో ఉండగూడనిది ఏమున్నను తండ్రి, ఉండగూడనిది ఏమున్నదో నాయన, ఇంకను యేసు ప్రభా నువ్వు చెప్పినవి ఏమున్నవో వాటిని హృదయములో నుండి తీసివేసి శుద్ధి చేసుకోవడానికి, నీ రక్తముతో కడిగి శుద్ధి చేసుకోవడానికి ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడవా తండ్రి. మాట్లాడిన తండ్రి వారిని శుద్ధి చేసి వీళ్ళ కుమార్తె రూపములోనికి తీసుకుని వచ్చి మహిమ పొందము తండ్రి. అందరినీ సిద్ధపరచు, రాకడ మేఘమును సిద్ధపరచు, నిత్య జీవమునకు సిద్ధపరచు. ఎవరికి ఏ సమస్య ఉన్నా, చిక్కులు సమస్యలు శోధనలు, యేసు ప్రభా సాతాను కలిగించే ఇబ్బందులు, వాటన్నిటిని ప్రార్థన ద్వారా తొలగించి మహిమ పొందాం. మహిమ మేఘం మీద త్వరగా వరుడుగా పెళ్లి కుమారుడిగా రానయ్యన్న యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చును, పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగా. సమస్యలను ఏకాదశి తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి కంటి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీకు తన సన్నిధి కంటి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన నిత్య మహిమరాజ్యము చేరు పర్యంతము చేరువచ్చిన మన ఎల్లరికను సకల పరిశుద్ధులకును వర్తమానంలో మోసుకుని వచ్చిన తన దేవదాసులకును వారి కుటుంబానికి పెళ్లి కుమారునితో పెళ్లి కుమార్తె అంతస్తులు ఉండే కృప అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.